Hello everyone, welcome to the Tara IAS. And welcome you all to the Hindu analysis for 21st Jan 2025. So let's have a clear analysis of all the important articles from today's The Hindu newspaper, which is important for the UPSC point of view. Okay, let's start the video without any further delay. So if you need the PDF access of the content that we are going to discuss in this video, సో అది ప్రింట్ ఫ్రెండ్లీ వేలో మీకు కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది ద తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో. సో తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ డైరెక్ట్ పీడిఎఫ్ యాక్సెసే కావాలి అని అంటే పిన్డ్ కామెంట్ని చూడండి, అక్కడ లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే యుల్ బి డైరెక్ట్లీ రీడైరెక్టెడ్ టు ద పీడిఎఫ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో ఈరోజు మనం ఆల్మోస్ట్ 18 ఆర్టికల్స్ చూస్తాము. సో ఒకటి వచ్చేసి యూజీసీ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ రూల్ రెగ్యులేషన్స్లో వైస్ ఛాన్సలర్కి సంబంధించిన అపాయింట్మెంట్లో ఉన్న ఇష్యూస్ గురించి, ఐఎంఈసి ఓకే ఐమెక్ గురించి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అప్డేట్, అండ్ ఖోఖో లాంటి ట్రెడిషనల్ స్పోర్ట్స్ గురించి మెన్షన్ చేశారు. విల్ హ్యావ్ ఎన్ అనాలిసిస్ ఆన్ స్పోర్ట్స్ గవర్నెన్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించి రిపోర్ట్, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి విత్డ్రా అవుతున్నానని ట్రంప్ చెప్పడంతో సో దట్ ఆర్టికల్ గాట్ పాప్డ్ అప్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. అండ్ షుగర్ ఏదైతే ఉంటుందో, షుగర్ ఎక్స్పోర్ట్ బ్యానింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని లిఫ్ట్ చేయడం జరిగింది. విల్ లుక్ ఇన్ టు దాట్. ఓకే, డిస్టింగ్విష్డ్ జూరిస్ట్లను కూడా తీసుకోవాలి అలాంగ్ విత్ ద నార్మల్ జడ్జెస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ఫిల్ ద గ్యాప్. ఓకే, అది కూడా చూస్తాము. ఎఫ్టీఏ గురించి అండ్ డిఫరెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కూడా చూస్తాము. శాటిలైట్ ప్రాజెక్ట్స్ అనేవి వైల్డ్ ఫైర్ ని డిటెక్ట్ చేయడంలో ఎలా హెల్ప్ అవుతాయి, అండ్ వాట్ ఆర్ ది new technologies that are coming up, so that we'll look at. And the 11th article is related to the government policies and all gurinchi, and Moody's report gurinchi oka small update Indian economic growth ki sambandhinchi chustamu. And we'll look at the inequality reports that are given. Okay, so Birla urges parties to devise internal code ethics ani. Okay, సో మనము చూస్తాము అదొకటి. అగ్రి మినిస్ట్రీస్ అన్విలింగ్ ది కన్జంప్షన్ సర్వే అని, కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ గురించి ఒక ఆర్టికల్ చూస్తాము. అండ్ ది అదర్ ఆర్టికల్ ఈస్ అబౌట్ సర్వే విచ్ వాస్ కండక్టెడ్ రిగార్డింగ్ ద కేటగరైజేషన్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీస్ అండ్ ఓబీసీస్ లిస్ట్. అండ్ ఆల్సో 5 years లో ఆటోమొబైల్ సెక్టార్ లో ఇండియా ఇస్ గోయింగ్ టు బి నంబర్ 1 అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. విల్ లుక్ ఇన్ టు దాట్. అండ్ ఆల్సో కెన్ భోపాల్ వేస్ట్ బి సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. విల్ లుక్ ఇన్ టు దాట్. So these are the 18 articles that we are going to discuss in today's newspaper. Okay, today's analysis. Okay, let's start the video without any further delay. And మొత్తం వీడియో చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే make sure that you hit the like button and subscribe to our channel, and also click the notification bell icon. మీ యొక్క valuable feedback ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. Okay, let's start the video. So let us look at the article number 1. UGC's draft regulation has serious constitutional issues అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ యూజీజీ రెగ్యులేషన్స్ ఆర్ స్టేట్ యూనివర్సిటీ లాస్ అని ఇంకొక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే మనం ముందు కూడా యూజీసీ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ గురించి చూసాం. బట్ ఇన్ దిస్ పర్టికులర్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్ దీస్ ఆర్టికల్స్, సో ఒక పర్టికులర్ ఇష్యూ గురించి ఆర్టికల్ 254 క్లాస్ 1 గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. సో మెయిన్ గా యూజీసీ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ రూల్స్ లో 7.3 రెగ్యులేషన్ గురించి ఎక్కువగా మాట్లాడారు అనమాట. సో దిస్ పర్టికులర్ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఈ GS2 లో గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ లో మీరు లింక్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ని. ఓకే, అండ్ ఆల్సో ద కాన్స్టిట్యూషన్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, బేసిక్ గా మనకి యూజీసీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం 1956 లో తీసుకురావడం జరిగింది అనమాట. సో దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, యూజీసీ అనేది మనం ఈ పర్టికులర్ చట్టం ద్వారా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశామంటే టు కోఆర్డినేట్ అండ్ టు డిటర్మైన్ ది స్టాండర్డ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో బేసికలీ ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క మ్యాండేట్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు డిటర్మైన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అయితే ఇది యూజీసీ యాక్ట్. స్టేట్స్ లో కూడా కొన్ని యాక్ట్స్ అనేవి, కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయన్నమాట. సో వాటిని మనం స్టేట్ యూనివర్సిటీ యాక్ట్స్ అని అంటాం. సో వీటిని ప్లీనరీ లాస్ అంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ప్లీనరీ లా, ఓకే, అండ్ వాట్ ఈస్ డెడికేటెడ్ లెజిస్లేషన్. ఓకే, డెలిగేటెడ్ లెజిస్లేషన్. సో ఈ ప్లీనరీ లాస్ అంటే ఏంటంటే దీస్ లాస్ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనమాట. అంటే లోక్సభలో, రాజ్యసభలో, దాని తర్వాత ప్రెసిడెంట్ కి ఇలా ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతాయి సెంటర్ లో. స్టేట్ లో అయితే మనకి 2 houses ఆఫ్ ద పార్లమెంట్ ఉంటే 2 houses కి వెళ్ళి గవర్నర్ కి వెళ్తాయి అసెంట్ కోసం. సో ఇలా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఓకే ఫాలో అయ్యి తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్లీనరీ లాస్ అని అంటాం. అయితే ఈ ప్లీనరీ లాసే మనకి స్టేట్ యూనివర్సిటీ యాక్ట్స్. వెరాస్ డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
అయితే డెలిగేటెడ్ లెజిస్లేషన్ లో ఏం చేస్తుందంటే పార్లమెంట్ ఒక చట్టాన్ని ఫ్రేమ్ చేసి దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీచర్స్ ని డీటెయిల్డ్ గా తీసుకురావడానికి సో దే విల్ డెలిగేట్ ద వర్క్ ఆఫ్ ద పార్లమెంట్ టు ద ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట. ఓకే, సో అదర్ దెన్ పార్లమెంట్ వేరే బాడీస్ ఏవైతే ఉంటాయో హూ డజంట్ హ్యావ్ అన్ అథారిటీ టు ఫ్రేమ్ ద లాస్ వాటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట టు ఫ్రేమ్ ద లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఆల్. ఓకే, అయితే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటే ఇది. ప్లీనరీ లాస్ అంటే సో విచ్ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, సో ఈ తేడా అనేది మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ప్లీనరీ లా అంటే ఏంటి, డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అంటే ఏంటో తెలియాలి. ఈ స్టేట్ యూనివర్సిటీ చట్టాలు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ప్లీనరీ లాస్ అనమాట. ఇవి స్టేట్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ పాస్డ్ దీస్ యాక్ట్స్ ఫర్ ద గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీ. స్టేట్ లో ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీ కోసం కాకుండా స్టేట్ అనేది స్టేట్ యూనివర్సిటీ చట్టాలను పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద ప్లీనరీ లాస్. దే విల్ ఇంక్లూడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అపాయింటింగ్ ద వైస్ ఛాన్సలర్స్ ఆల్సో. స్టేట్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ ని ఎలా అపాయింట్ చేయాలనే పద్ధతిని కూడా ఈ స్టేట్ యూనివర్సిటీ చట్టాలలో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే యూజీసీ యొక్క మ్యాండేట్ ఏంటి, అసలు యూజీసీ అంటే ఏంటి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట. దీన్ని మనము యూజీసీ యాక్ట్ ఆఫ్ 1956 కింద ఒక స్టాట్యుటరీ బాడీగా ఓకే ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ హైయర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. Okay, so basic ga it will maintain, okay, it will ensure that the maintenance and coordination of the education standard across India education standards ni maintain chese mandate evarku untundi anante UGC ki untundi anamata. Okay, and it will allocate the funds also. ee financial resources evaithe untayo ఆ రిసోర్సెస్ ని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి, డిఫరెంట్ యూనివర్సిటీస్ కి ఓకే ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద హైయర్ లెర్నింగ్ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత కూడా యూజీసీకే ఉంటుంది. అండ్ యూజీసీ విల్ హ్యావ్ అదర్ మ్యాండేట్స్ ఆల్సో లైక్ దే విల్ సెటప్ ద మినిమం నార్మ్స్. సో దే ఒక మినిమం స్టాండర్డ్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తే అనమాట, లైక్ టీచింగ్ ఎలా ఉండాలి, రీసెర్చ్ ఎలా ఉండాలి, అపాయింట్మెంట్స్ ఎలా ఉండాలి అనేసి. ఓకే, అండ్ ఆల్సో దే హ్యావ్ అన్ అథారిటీ టు ఫ్రేమ్ ద పాలసీస్ ఆల్సో. సో దే విల్ అడ్వైజ్ ద సెంట్రల్, సో వీళ్ళకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంటుందన్నమాట. సో ఏమని, సో దే కెన్ అడ్వైజ్, ద యూజీసీ కెన్ అడ్వైజ్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో ఆన్ ద ఎడ్యుకేషనల్ మ్యాటర్స్. ఇది ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. సో యూజీసీ చెప్పిందే జరగాలని లేదు, దిస్ షుడ్ బి అన్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యూజీసీ? యూజీసీ విల్ ఎన్ష్యూర్ యాక్సెస్ ఆఫ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇది కొన్ని స్టాండర్డ్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తుంది అక్రాస్ ద యూనివర్సిటీస్ అండ్ ఇంక్లూజివిటీని అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట, మెయిన్లీ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్. సో వాట్ ఆర్ ద కీ ఫంక్షన్స్ ఆఫ్ ద యూజీసీ? ఒకటి స్టాండర్డైజేషన్. ఓకే, రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి యూనిఫామ్ రెగ్యులేషన్స్ ని ఫార్మ్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ అలొకేట్ ద ఫండ్స్. ఓకే, ఫండ్స్ ఏవైతే అది రిసీవ్ చేసుకుంటుందో ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ద యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. క్వాలిటీ అష్యూరెన్స్, సో ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ద మినిమం స్టాండర్డ్స్. ఓకే, మినిమం స్టాండర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్ ద టీచింగ్ పర్పసెస్, ఫర్ రీసెర్చ్ అండ్ ఆల్సో ది అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ కోసం. ఓకే, అండ్ ఇట్ విల్ ఆల్సో డూ అపాయింట్మెంట్స్. సో గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్, వైస్ ఛాన్సలర్స్ అండ్ ఆల్. అయితే దీనికి పాలసీ అడ్వకేసీ అనేది కూడా ఉంటుంది. అయితే ఇట్ విల్ సపోర్ట్ ద ఇంక్లూజన్ ప్రిన్సిపల్స్, ఈక్విటీ అండ్ రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క బాధ్యత అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ రోల్ అమిడ్ ఇన్ఈక్వాలిటీ? సో ద సెకండ్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో, ఈ మనము చూసిన సెకండ్ ఆర్టికల్, సో వాట్ ఐ మీన్ ఇస్, సో నేను 2 ఆర్టికల్స్ మీకు చూపెట్టాను కదా. సో దిస్ సెకండ్ ఆర్టికల్ ఈ స్పీకింగ్ అబౌట్, ఓకే, దిస్ సెకండ్ ఆర్టికల్ అనమాట, ఇది సెకండ్ ఆర్టికల్. దీంట్లో ఏం మాట్లాడుతున్నారంటే, సో వాట్ ఈస్ ద ఎడ్యుకేషనల్ రోల్ అమిడ్ ద ఇన్ఈక్వాలిటీ? సో ద సెకండ్ ఆర్టికల్ షెడ్ లైట్ ఆన్ ద గ్లోబల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ఎక్కడైతే బిలియనర్స్ ఎవరైతే ఉంటారో ఈ బిలియనర్స్ యొక్క వెల్త్ అనేది ఇట్ వాస్ సోడ్ ఇన్ 2024. ఓకే, 2024 లో బిలియనర్స్ యొక్క వర్త్ ఆఫ్ వెల్త్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్రాస్టికలీ. ఎడ్యుకేషన్ అనేది ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఈక్వలైజర్. ఓకే, అమిడ్ దిస్ ఇన్ఈక్వాలిటీ ఇస్ సెడ్ బై ది ఆర్టికల్ అనమాట. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది అప్వర్డ్ మొబిలిటీకి హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో మార్జినలైజ్డ్ సెక్షన్స్ యొక్క అప్లిఫ్మెంట్ కి కూడా ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, యూజీసీస్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఈక్విటబుల్ యాక్సెస్ టు ద క్వాలిటీ ఎడ్యుకేషన్. కానీ కొన్ని గవర్నెన్స్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, కొన్ని జుడిషియల్ అంబిగ్విటీస్ అనేవి ఉన్నాయి. డెసిషన్ మేకింగ్ అనేది చాలా డీలే అవుతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు యూజీసీ. సో బేసిక్ గా ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ అ ఈక్వలైజర్, లైక్ ఇట్ షుడ్ హెల్ప్ ఇన్ అప్లిఫ్టింగ్ ద సొసైటీ.
ఓకే, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం వర్క్ చేయాలి. బట్ యూజీసీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ అనేది తగ్గుతుంది అనమాట. గవర్నెన్స్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి, జ్యుడిషియల్ అంబిగ్విటీస్ అనేవి ఉన్నాయి, డెసిజన్ మేకింగ్ కూడా చాలా స్లోగా ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ ఆస్పెక్ట్స్ దట్ వర్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్, యూజీసీ రెగ్యులేషన్స్ చూసుకుంటే సెక్షన్ 26 క్లాస్ 1 ఆఫ్ యూజీసీ యాక్ట్ 1956 ఏదైతే ఉంటుందో, దిస్ విల్ ఎంపవర్ ది యూజీసీ. ఓకే, యూజీసీకి ఎంపవర్ చేస్తుంది టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫర్ ది యూనివర్సిటీ గవర్నెన్స్. అండ్ యూజీసీ ఏం చేయొచ్చు అంటే, ఇట్ నీడ్ టు కమ్ అప్ విత్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అకాడమిక్ స్టాఫ్ ఇన్ ద యూనివర్సిటీస్ అండ్ ద కాలేజెస్. సో మినిమం క్రైటీరియా క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలనేది ప్రిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఓకే, దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ గురించి, వాట్ షుడ్ బి ద ప్రొసీజర్స్ ఫర్ ది అపాయింట్మెంట్స్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో యూజీసీస్ రీసెంట్ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉంటుందో, సో వైస్ ఛాన్సలర్ సెలక్షన్ కి సంబంధించి ఓకే దాని రోల్ అనేది ఎక్స్పాండ్ చేయడం జరిగింది అనమాట. సో ఐ హావ్ టోల్డ్ యూ అబౌట్ రెగ్యులేషన్ 7 క్లాస్ 3 అని చెప్పాను కదా. సో దట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద ఓకే expanding the selection criteria of the vice chancellors anamata, adding professionals with 10 plus years of experience in the public administration or industry to the pool. So basic ga manaku యూజీసీ యొక్క యూనివర్సిటీస్ యొక్క వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్స్ టైంలో సో ఏమవుతుంది అని అంటే, ఈ వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ కోసం ఒక సెలక్షన్ క్రైటీరియా అనేది ఫిక్స్ చేశారు ఈ న్యూ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ లో. అయితే ఆ సెలక్షన్ క్రైటీరియా ప్రకారం సర్చ్ కమిటీలో 1 person షుడ్ బి బిలాంగింగ్ టు ది ఓకే యూజీసీ హూ విల్ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి దాంట్లో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఓకే బేసిక్ గా ఈ పీపుల్ ఎవరైతే యూజీసీలో మెంబర్స్ ఉంటారో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ దిస్ వైస్ ఛాన్సలర్స్. సో ఓకే, వాళ్ళకి ఆ రూల్ అనేది లేదు, వాళ్ళకి ఆ అపాయింట్మెంట్ పవర్ అనేది లేదనమాట. సో దట్ ఈస్ ద కంటెన్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆథర్. ఓకే, స్టేట్ యూనివర్సిటీస్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ డిఫైన్ ద స్ట్రక్చర్ అండ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండర్ ద స్టేట్ జ్యూరిస్డిక్షన్. సో బేసిక్ గా స్టేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉండాలి అనేది ప్లీనరీ లాస్ ద్వారా. ప్లీనరీ లాస్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పాను. ఓకే, సో ఆ ప్లీనరీ లాస్ ద్వారా స్టేట్ యూనివర్సిటీస్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఓకే స్టేట్ యూనివర్సిటీ ఉన్న అపాయింట్మెంట్స్ అండ్ ఆల్ వాళ్ళకి ఎలా ఉండాలనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకురావచ్చు అనమాట. సో దిస్ విల్ ఎంపవర్ ద గవర్నర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎంపవర్డ్ యాజ్ అ వైస్ ఛాన్సలర్స్ ఆర్ ఎల్స్ ఇన్ సమ్ కేసెస్ సీఎంస్ ని కూడా మనం తీసుకురావడం జరుగుతుంది అనమాట టు ఓవర్సీ ది అపాయింట్మెంట్స్. ఓకే, సో దిస్ విల్ బి ద బేసిక్ ప్రాసెసెస్. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ రూల్స్ వల్ల కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతున్నాయి. So there are some constitutional questions. So first one is the conflict of laws. UGC regulations ఏవైతే ఉన్నాయో these are subordinate to the UGC Act and cannot override state university acts అన్నమాట. Okay, so ఈ particular ఏంటంటే so let me tell you, basic గా we have okay స్టేట్ లిస్ట్ అనేది ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ కన్కరెంట్లీ. స్టేట్ లిస్ట్ ఏం చేస్తుంది? స్టేట్ లిస్ట్ లో ఉన్నవి ఏంటంటే స్టేట్ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ పవర్ టు మేక్ ద లాస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. వెర్ యాజ్ ద సెంట్రల్ లిస్ట్ లో ఉన్న ఆర్టికల్స్ మీద, సెంట్రల్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద సెంటర్ విల్ హ్యావ్ ద పవర్ టు మేక్ ద లాస్. వెర్ యాజ్ కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద బోత్ స్టేట్ అండ్ సెంటర్ విల్ హ్యావ్ అ పవర్ టు మేక్ ద లాస్. బట్ ఏంటంటే కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ మీద ఒకవేళ సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరూ చట్టాలను ఫ్రేమ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? దెర్ ఇస్ అ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ది స్టేట్ లా అండ్ ద సెంట్రల్ లా. డెఫినెట్లీ ఓకే సెంట్రల్ లా విల్ ప్రివైల్ ఓవర్ ది స్టేట్ లా అనమాట. సెంట్రల్ లా అనేది ఇట్ విల్ ప్రివైల్ ఓవర్ ది స్టేట్ లా. ఇది ఎప్పుడు? వెన్ both the laws that are made by the center and the state are the plenary laws. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఫాలో అయ్యి పాస్ చేసిన చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ఏవైతే డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దేంట్లో మెన్షన్ చేసిన వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ క్రైటీరియా ఇస్ అ డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఓకే, ఇది ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్ ద్వారా వచ్చిన ఒక రూల్ అనమాట. అయితే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ అండ్ ద క్రిటిక్స్ ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో సో whether this should be supervised, okay, overriding the plenary law that is formed by the state. Okay, let me tell you in a more clear way. So ఇప్పుడు మనం తీసుకొచ్చిన రూల్ ఏదైతే ఉంటుందో వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ కి సంబంధించి అది ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్ ద్వారా తీసుకొచ్చిన అంశం అనమాట.
వెరాజ్ మనకి వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ గురించి స్టేట్ లెవెల్లో, స్టేట్ యూనివర్సిటీస్ కి సంబంధించి స్టేట్ లెవెల్లో ప్లీనరీ లాస్ అనేవి ఉన్నాయి. అంటే విచ్ హ్యాస్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, సో వెరాజ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఏమో సెంటర్ తీసుకొచ్చింది, ప్లీనరీ లాస్ ఏమో స్టేట్స్ తీసుకొచ్చాయి. అయితే ప్లీనరీ లా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్లీనరీ లా అనేది ప్లీనరీ లాని ఓవర్ రైడ్ చేయొచ్చు ఇఫ్ ద సెంటర్ హ్యాస్ పాస్డ్ ద లా. ఓకే, సెంటర్ కూడా ప్లీనరీ లా తీసుకొచ్చి స్టేట్ కూడా ప్లీనరీ లా తీసుకొస్తే అప్పుడు సెంటర్ లా క్యాన్ యాక్చువల్లీ ఓవర్ రైడ్ ద స్టేట్ లా. ఓకే, యూనిటరీ బయాస్ అనేది ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ ఏంది, డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది ప్లీనరీ లాస్ ని ఓవర్ రైడ్ చేయొచ్చా అనేదే క్వశ్చన్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ దట్ ఈస్ దట్. అయితే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది ప్లీనరీ లాస్ ని ఓవర్ రైడ్ చేయొచ్చా అనేది క్వశ్చన్ అనమాట. సో లెట్ మీ రిపీట్ ద థింగ్స్ దట్ ఐ హావ్ టోల్డ్ యూ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ మోర్ క్లారిటీ. సో బేసిక్ గా మనకి కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దీని మీద చట్టాలు చేసే అధికారం సెంటర్ కు ఉంటుంది, స్టేట్ కూడా ఉంటుంది. అయితే ఈ ఎడ్యుకేషన్ అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అండర్ ద కాన్కరెంట్ లిస్ట్. అయితే ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ కింద మనకి హైయర్ ఎడ్యుకేషన్, యూజీసీ అవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ యూజీసీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో సో దీని మీద ఉన్న పవర్ లైక్ ద యూనివర్సిటీస్ మీద ఉన్న పవర్ అనేది సెంటర్ కు ఉంటుంది, స్టేట్ యూనివర్సిటీస్ లో ఉన్న పవర్ గురించి స్టేట్ కి కూడా ఉంటుంది. అయితే స్టేట్స్ కొన్ని ప్లీనరీ లాస్ ని పాస్ చేశాయి అండ్ ఆల్సో సెంటర్ కూడా ఒక చట్టాన్ని పాస్ చేసింది అండ్ దాని కింద డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది. ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ లో ఒక అంశం ఏంటంటే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో, ద వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అపాయింట్మెంట్ లో సర్చ్ కమిటీలో యూజీసీ మెంబర్ కూడా ఉంటారు అని ఒక అంశం అనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. కానీ ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అనేవి దీస్ ఆర్ నాట్ ద ప్లీనరీ లాస్, దీస్ ఆర్ ద డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అనమాట. అయితే ఈ స్టేట్ తీసుకొచ్చిన ప్లీనరీ లాస్ లో కూడా వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ గురించి ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ సేమ్ అంశం మీద ఓకే మనకి సెంటర్ కి సంబంధించింది, స్టేట్ కి సంబంధించింది రెండు ఉన్నాయి కాబట్టి సో బేసికల్ గా అయితే ఓకే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ సెంటర్ ఈస్ మేకింగ్ ద ప్లీనరీ లా అండ్ ఇఫ్ ద స్టేట్ ఈస్ ఆల్సో మేకింగ్ ద ప్లీనరీ లా, సెంటర్ యొక్క ప్లీనరీ లా ఏదైతే ఉంటుందో దట్ విల్ ఓవర్ రైడ్ ద స్టేట్స్ ప్లీనరీ లా. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఇది ప్లీనరీ లా కాదు, ఇది డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ లో ఉన్న ప్రొవిజన్ అనేది స్టేట్ యొక్క ప్లీనరీ లాని ఓవర్ రైడ్ చేయొచ్చా అనేది క్వశ్చన్ అనమాట. ఐ హోప్ మీకు ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో అయితే మనకి డిఫరెంట్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాజింగ్ ద కన్ఫ్యూజన్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్. అయితే మనకి ఆర్టికల్ 254 కింద ఈ మ్యాటర్ అనేది ఉంటుంది, దట్ సెంట్రల్ లా విల్ ప్రివేల్ ఓవర్ ది స్టేట్ లా అని చెప్పేసి మనకి ఆర్టికల్ 254 క్లాస్ 1 లో ఉంటుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ లైక్ టీకా రామ్జీ అని అంటాం, టీకా రామ్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో కానివ్వండి 1956 లో. ఓకే, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1984 లో కానివ్వండి, జేకే ఇండస్ట్రీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానివ్వండి, ఇలాంటి కేసెస్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో దిస్ షుడ్ నాట్ బి ప్రివైలింగ్ ద ప్లీనరీ లా. Okay, plenary law ni prevail. Okay, if it is prevailing over the plenary law, that is okay. But delegated legislation edaithe untundo that cannot prevail over the state's plenary law అని చెప్పేసి ఈ జడ్జ్మెంట్స్ లో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ ఓకే కొన్ని కేసెస్ లో లైక్ అన్నమలై యూనివర్సిటీ కేస్ అనేసి అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ అదర్ స్టేట్ ఆఫ్ బెంగాల్ వర్సెస్ అనింద్య సుందర్ దాస్ కేస్ అని ఇలా లాట్ ఆఫ్ కేసెస్ లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ టోల్డ్ దాట్ ఒకవేళ మనం డెలిగేటెడ్ లెజిస్లేషన్ తీసుకొచ్చినా ఒకవేళ ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ కూడా ఇఫ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ ని లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దాన్ని మనము ప్లీనరీ లా కింద కన్సిడర్ చేసి ఆ ప్లీనరీ లాని వీ కెన్ ప్రివేల్ ఓవర్ ద స్టేట్ లా అని చెప్పేసి ఈ కేసెస్ లో చెప్పింది. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ కేసెస్ లైక్ కళ్యాణి మతివనన్ కేస్ అని 2015 లో వచ్చింది. ఇది ధర్మరాజ్ వర్సెస్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కేసు 2024 డిసెంబర్ లో వచ్చింది. ఇలా డిఫరెంట్ కేసెస్ లో సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పిందనంటే ఒకవేళ ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ని ఫాలో అయినప్పటికీ కూడా ఈ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఆల్సో ఇట్ షుడ్ నాట్ ప్రివేల్ ఓవర్ ద స్టేట్స్ ప్లీనరీ లా అని చెప్పేసి చెప్పిందనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి జుడిషియల్ అంబిగ్విటీస్ అనేవి ఉన్నాయి.
సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ జుడిషియల్ అంబిగ్విటీస్ దట్ ఆర్ దేర్. కొన్ని కేసెస్ లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇట్ కెనాట్ ప్రివేల్ అని. ఇంకొన్ని కేసెస్ లో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇట్ క్యాన్ ప్రివేల్ అని. కాబట్టి దేర్ ఇస్ అ ఐడియాలజికల్ డిఫరెన్స్ విత్ ఇన్ ద సుప్రీంకోర్ట్ ఇట్ సెల్ఫ్. సో దట్ షుడ్ బి సాల్వ్డ్ బేసికలీ. సో దానికోసం ఏం చేయాలి, జుడిషియరీ హ్యాస్ టు కమ్ అప్ విత్ క్లియర్ గైడ్ లైన్స్. ఇది యూజీసీకి సంబంధించిందే కాదు, రేపు పొద్దున కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న ఏ అంశం మీదైనా ఇలాంటి ఓకే బోన్ ఆఫ్ కంటెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, so if you look at the constitutional provisions, UGC regulations are subordinate to the UGC Act and cannot override state universities acts అని చెప్పేసి. ఓకే, ఆర్టికల్ 254 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే, ఇట్ గవర్న్స్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ లెజిస్లేషన్. ఆ సెంట్రల్ లా ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ప్రివేల్ ఆర్ ఓవర్ రైడ్ ఓవర్ అ స్టేట్ లా. దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ సీ. సో ఇది ఎప్పుడు బేసిక్ గా సెంట్రల్ లా కూడా ప్లీనరీ లా అయినప్పుడు, స్టేట్ లా కూడా ప్లీనరీ లా అయినప్పుడు. Only if the latter contradicts the former and is not reserved the president assent. So next one is federal structure. ఫెడరల్ స్ట్రక్చర్ కి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో ఉంది కాబట్టి దెర్ ఇస్ ఓవర్లాపింగ్ పవర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ అరైజ్ వెన్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్ ఓవర్లాప్ ఇన్ ది ఆపరేషనల్ ప్రొవిజన్స్. సో బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్ ఆర్ సపోర్టింగ్ దట్ డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ కెన్ నాట్ ఓవర్ రైడ్ ద స్టేట్స్ ప్లీనరీస్ లా. కాబట్టి ఇట్ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ పాయింట్ మీద ఉన్నప్పటికీ ఇప్పుడు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆర్ హిండరింగ్ ది ప్రిన్సిపల్స్ of the federalism anamata. Okay, next judicial precedents, cases like Suresh Pal versus Haryana, Kalyani Mattivan versus KV Jayaraj highlighted the role of UGC regulations as subordinate and recommendatory and not mandatory. So ikkada entante UGC తీసుకొచ్చిన ఏ అడ్వైజ్ అయినా, UGC ఇచ్చిన ఏ అడ్వైజ్ అయినా, వెదర్ ఇట్ టు ద సెంట్రల్ యూనివర్సిటీ ఆర్ ద స్టేట్ యూనివర్సిటీ, ఇట్ షుడ్ బి అన్ అడ్వైజరీ ఇన్ నేచర్. ఓకే, ఇది మ్యాండేటరీ కాదు, రికమెండేటరీ కాదు, దిస్ షుడ్ ఓన్లీ బి ఓకే ఏమంటారు అడ్వైజరీ అని చెప్పేసి ఈ కేసెస్ లో కూడా సుప్రీం కోర్ట్ లాట్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, so now let's see what are the challenges that are highlighted in these articles. Governance conflict between the UGC and state versus central jurisdiction issues అనేవి ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కాన్కరెంట్ లిస్ట్ కాబట్టి దిస్ ఇస్ కాసింగ్ ద డిస్ప్యూట్స్ ఓవర్ ద గవర్నెన్స్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్. జుడిషియల్ అంబిగ్విటీ కూడా ఉంది. సో కోర్ట్స్ హ్యావ్ ప్రొవైడెడ్ కాన్ఫ్లిక్టింగ్ జడ్జ్మెంట్స్ దట్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఓకే, వెదర్ యూజీసీ రెగ్యులేషన్స్ అనేవి మ్యాండేటరీ ఉండాలా, రికమెండేటరీ ఉండాలా అనే దానికి కన్ఫ్యూజ్డ్ జడ్జ్మెంట్స్ అనేవి కోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డీలేడ్ అపాయింట్మెంట్స్. తమిళనాడు ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే తమిళనాడు అండ్ మిగతా స్టేట్స్ లో బికాస్ ఆఫ్ ద డిస్ప్యూట్స్ ఓవర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్స్, సో దేర్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ paralysis that is there. Red tapeism అనేది చూస్తున్నాం. సో పీపుల్ ఆర్ నాట్ అపాయింటింగ్ ద వైస్ ఛాన్సలర్స్ బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ దట్ ఈస్ రైజింగ్, అంబిగ్విటీ ఉండడం వల్ల. ఓకే, దీనివల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ దెర్ ఇస్ అ గ్రోయింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ దట్ వీ హావ్ సీన్. బిలియనీర్స్ వెల్త్ అనేది సర్జ్ అవుతుంది. రిపోర్ట్స్ ఆర్ రివీలింగ్ దట్ అ డిస్ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ ద బిలియనీర్ వెల్త్ ఇన్ 2024 ఎగ్జిబిటింగ్ ద గ్లోబల్ డిస్పారిటీస్. అయితే అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మార్జినలైజ్డ్ ఆర్ నాట్ హ్యావింగ్ అన్ యాక్సెస్ టు ది ఎడ్యుకేషన్ because of the lack of funds, because of the resources constraints and all. Okay, so ఈ కన్సర్న్ ఏదైతే ఉందో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించాలంటే డెఫినెట్ గా ఎడ్యుకేషన్ ని మనం ప్రమోట్ చేయాలి. ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయాలంటే హైయర్ ఎడ్యుకేషన్ లో ఇలాంటి ఇష్యూస్ ని మనం ముందుగా సాల్వ్ చేయాలి. సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు ది ఎరోజన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ అటానమీ. ఓవర్ రీచింగ్ ఎలిగేషన్స్ అనేవి ఉంటున్నాయి. స్టేట్ పర్సీవ్ UGC regulation as centralizing powers, eroding the autonomy of the state universities. And there is a political influence also. Vice Chancellor appointments ఏవైతే ఉన్నాయో these are often mired in political consideration. దీని వల్ల అకాడమిక్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద తగ్గిపోతున్నాయి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎడ్యుకేషనల్ ప్రయారిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఓకే, దిస్ ఇస్ లీడింగ్ టు ది ఎరోజన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ అటానమీ. నెక్స్ట్, ఫండింగ్ ఇన్ఎఫిషియన్సీస్. Universities are facing inadequate funding, increasing reliance on private institutions, further widening the accessibility gap between the rich and poor students. So ఇక్కడ ఫండింగ్ ఇష్యూస్ వల్ల కూడా రిచ్ కి పూర్ కి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో అది ఇంకా వైడన్ అప్ అవుతుంది. ఓకే, so let's see some key points from the both articles. Federal structure and higher education. కాన్కరెంట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉండడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతున్నాయి. జుడిషియల్ ప్రెసిడెంట్స్ లైక్ సురేష్ పాల్ వర్సెస్ హర్యానా అండ్ కళ్యాణి మత్తివనాన్ వర్సెస్ కేవి జయరాజ్ రిఫ్లెక్ట్ జుడిషియల్ అంబిగ్విటీ. ఒక్కొక్క జడ్జ్మెంట్ లో ఒక్కొక్కలో సుప్రీం కోర్ట్ దాని ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం వల్ల కూడా అంబిగ్విటీస్ క్రియేట్ అవుతున్నాయి. గ్లోబల్ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్. సో ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం
wealth concentration అనేది extreme in the hands of the richer people. So this is also okay leading to the issues అన్నమాట. Basically, education should act as a potential equalizer, but the governance delays and inadequate funding ఏదైతే ఉంటుందో and policy implementations poor గా ఉండడం వల్ల it is creating the concerns. Okay. UGC's role in mitigating inequality, standardized education policies ఏవైతే ఉన్నాయో they must ensure equity across the state, okay, so that we can enhance the education quality and affordability even to the marginalized sections. So what are the implications? దీని వల్ల ఈ ఇష్యూస్ వల్ల అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ వల్ల సో ఇట్ విల్ క్రియేట్ అ ఓకే మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద యూనివర్సిటీస్, మిస్గవర్నెన్స్ అనేది చూస్తాం, స్టేట్ అటానమీ అనేది ఎరోడ్ అవుతుంది, సోషో ఎకానమిక్ ఈక్విటీ అనేది పెరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ యాక్సెస్, వెల్త్ గ్యాప్ వైడనింగ్ వల్ల జుడిషియల్ అంబిగ్విటీ షుడ్ బి క్లియర్డ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, what are the transformative strategies that we can adopt for inclusive and independent education reform అంటే UGC స్టేట్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వీ హ్యావ్ టు హార్మనైజ్ దెమ్, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ని ఇంక్రీజ్ చేయాలి, ఎకనామిక్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ని మనం తగ్గించగలగాలి, అకాడమిక్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ వెరీ నెసెసరీ, ఎడ్యుకేషన్ లో టెక్నాలజీని ఇంక్లూడ్ చేయాలి. సో దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ కెన్ టేక్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ఎడ్యుకేషన్. ఓకే, UPSC mains question చూద్దాము based on the discussion that we have made. Discuss the challenges passed by conflicts between the UGC regulations and the state universities laws in the context of India's federal structure. How can such disputes be resolved while addressing the rising economic inequalities through education? Okay, please attempt the question. So based on the discussion I have made. Okay, now let's go to another article. So let us look at another article. Prioritizing IMEC is in America's best interest అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. Basically this particular topic is important for the GS2 point of view, India and its neighborhood. Okay, strategic importance of IMEC చూసుకుంటే this will help in countering China's Belt and Road initiative అన్నమాట. సో ఈ IMEC ఏదైతే ఉంటుందో this will provide a credible alternatives to the China's Belt and Road initiatives. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ డెమోక్రసీ అనేది పెరుగుతుంది అనమాట, ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, next, while BRI has been criticized for fostering the debt trap, so BRI, whatever the China's investments that are there in the infrastructure in other countries, so definitely this will lead to the debt trap policy anamata. Kabatti IMEC ఏదైతే ఉంటుందో in addition, like in against it, will actually help in emphasizing the inclusivity, environmental sustainability మీద and also rule based governance మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద US India రిలేషన్స్ ఆల్సో. US అండ్ ఇండియా పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ యాజ్ అ కార్నర్ స్టోన్ ఆఫ్ గ్లోబల్ స్ట్రాటజిక్ అలైన్మెంట్. కాబట్టి మనం ఎకానమిక్ గ్రోత్ మీద, రీజనల్ సెక్యూరిటీ మీద, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ మీద వీ కెన్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, మన రిలేషన్స్ ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. IMEC ఏదైతే ఉంటుందో సో దిస్ ఈస్ అ actually opportunity. So IMEC will create an opportunity for US to collaborate with India అనమాట. సో సప్లై చైన్స్ ని డైవర్సిఫై చేసుకోవడానికి, ట్రేడ్ రూట్స్ ని డైవర్సిఫై చేసుకోవడానికి, ఎనర్జీ ట్రాన్సిషన్స్ కి కోసం కూడా మనకి IMEC కారిడార్ అనేది వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఓకే, సో IMEC విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ ఆల్సో. బేసిక్ గా రైల్వేస్ ఉంటాయి, ఓకే, షిప్పింగ్ లేన్స్ ఉంటాయి, పోర్ట్స్ ఉంటాయి ఇన్ ద వే. ఓకే, బేసిక్ గా IMEC అంటే ఏం లేదు, ఇట్ విల్ కనెక్ట్ ది సౌత్ ఏషియా టు ద యూరోప్ అనమాట, మిడిల్ ఈస్ట్ ద్వారా వెళ్తాం అనమాట. ఓకే, దీంట్లో మనకి డిఫరెంట్ రూట్స్ ఉంటాయి, లైక్ పోర్ట్స్ ఉంటాయి, మధ్యలో షిప్పింగ్ లేన్స్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి. ఓకే, దానికోసం మనం క్రాస్ బోర్డర్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ని, హైడ్రోజన్ పైప్ లైన్స్ ని, డిజిటల్ కేబుల్స్ ని కూడా మనము సెటప్ చేస్తున్నాం ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ది కనెక్టివిటీ, డేటా కనెక్టివిటీ అండ్ ఆల్సో ఎనర్జీ కనెక్టివిటీ. ఓకే, ఈ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. వీ కెన్ డైవర్సిఫై ద సప్లై చైన్స్. సో ప్రస్తుతం మనకి ఈ రెడ్ సీకి చుట్టుప్రక్కన వీ హ్యావ్ సీన్ సమ్ పైరసీ ఇష్యూస్ అండ్ ఆల్. ఓకే, లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ స్టెప్ ఇన్ డైవర్సిఫైయింగ్ అవర్ ఓకే ట్రేడ్ రూట్స్ ఆల్సో, అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద గ్లోబల్ ట్రేడ్ ఎఫిషియన్సీ ఆల్సో. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ప్రమోటింగ్ గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ ఆల్సో. ఇండియా అనేది గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ లో గ్లోబల్ లీడర్ గా యాక్ట్ చేయొచ్చు. ఇట్ కెన్ యూజ్ IMEC టు స్పియర్ హెడ్ ద డీకార్బనైజేషన్ ఎఫర్ట్స్. దీనివల్ల ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఉన్న డిపెండెన్సీని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. క్లైమేట్ చేంజ్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్, మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు IMEC ఇంప్లిమెంటేషన్. ఒకటి, దీంట్లో లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫండింగ్ అనేది అవసరం అనమాట. సో దీని యొక్క సక్సెస్ అనేది డెఫినెట్ గా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సమ్ పొలిటికల్ అండ్ జియో పొలిటికల్ కాంప్లెక్సిటీస్.
Okay, for example, there are some tensions between some partnering countries about the security issues. Okay, some historical conflicts Middle East లో చూడడం జరిగింది. సో దట్ విల్ బి అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి లేవు, దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. వీ హ్యావ్ టు బ్రింగ్ అప్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఆల్. ఓకే, ప్రస్తుతం ఉన్న నెట్వర్క్స్ నుంచి కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ లైక్ బీఆర్ఐ అండ్ ఆల్. ఓకే, next important thing that you have to see is what are the key implications. So for the US, for the India and for also the global trade, ఏం implications ఉంటాయనే చూద్దాం. సో ఐమెక్ ఏదైతే ఉంటుందో యుఎస్ యొక్క జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డెమోక్రటిక్ నేషన్స్ వైపు అలైన్ అయ్యేటట్టు చూసుకుంటుంది అనమాట. సో దట్ చైనా ఎకానమిక్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని యుఎస్ ఎదుర్కొనొచ్చు ఈజీగా ఐమెక్ ద్వారా. So it will provide American companies access to emerging markets. Okay, the main ga clean energy, digital infrastructure, వీటిలలో ఇన్వెస్ట్ చేయొచ్చు అమెరికా ఈజీగా. ఫర్ ఇండియా దిస్ విల్ హెల్ప్ as a central node because ఎందుకంటే గ్లోబల్ స్ట్రాటజిక్ ప్రొఫైల్ ని మన ఇండియాకి సంబంధించిన ప్రొఫైల్ ని పెంచేస్తుంది అండ్ చైనా మీద ఉన్న డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ సెక్యూరిటీ. అండ్ గ్లోబల్ ట్రేడ్ లో కూడా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ క్రియేట్ అన్ ఎఫిషియంట్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ నెట్వర్క్స్ అనమాట. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు తగ్గుతాయి, ఎకానమిక్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి గ్లోబల్ సప్లై చైన్స్ మీద ఉన్న ఇష్యూస్ లైక్ డ్యూరింగ్ ద రీసెంట్ క్రైసిస్ మనం COVID-19 టైంలో చూసిన గ్లోబల్ సప్లై చైన్ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ కాకుండా చూసుకోవచ్చు ఐమెక్. సో మీ యొక్క హోంవర్క్ ఏంటంటే ఐమెక్ కి సంబంధించిన మ్యాప్ ని ఒకసారి చూసుకొని ఐమెక్ కారిడార్ ఎక్కడెక్కడ నుంచి పాస్ అవుతుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ పోర్ట్స్ that are there. సో ఏ పోర్ట్ ఎక్కడ ఉంటుంది, వాట్ ఆర్ ది నేమ్స్ అండ్ ద కంట్రీస్. సో వీటిని మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్ ఈస్ యువర్ హోంవర్క్ దట్ ఐఎమ్ గివింగ్. ఓకే, what should be the way forward? So way forward is strategic leadership by the US. Okay, US leadership తీసుకొని దీన్ని ఓకే ముందుకు తీసుకెళ్ళాలి. ఫండింగ్ ఇష్యూస్ ని వాటన్నిటిని సాల్వ్ చేయాలి. గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఫండింగ్ కోసం ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. పీపీపీస్ మీద ఫోకస్ చేయాలి. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది అవసరం బిట్వీన్ ద కంట్రీస్ లైక్ యూఏఈ, యూరోపియన్ కంట్రీస్, సౌదీ అరేబియా అండ్ ఆల్ in order to build the strong partnerships in the IMEC corridor. And unified governance model ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి కాబట్టి యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ది ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ. సో దిస్ ఇస్ అబౌట్ ది ఐమెక్ కారిడార్. సో ఐ హోప్ మీకు నేను చెప్పిన హోంవర్క్ అయితే గుర్తుందని అనుకుంటున్నా. ఈ ఐమెక్ కారిడార్ కి సంబంధించింది ఒక్కసారి మ్యాప్ చూసుకొని డిఫరెంట్ పోర్ట్స్ ఏమున్నాయి, which all countries are connecting, which are all funding on it. Okay, so how it will counter the Belt and Road Initiative. Okay, Belt and Road Initiative ని ఎలా కౌంటర్ చేస్తుంది, ఈ ఆస్పెక్ట్స్ ని మీరు నేర్చుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇమీడియట్ గా ఈ క్లాస్ విన్న తర్వాత వెంటనే నేను చెప్పిన హోంవర్క్ ని చేసేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్ ప్లీజ్ కైండ్లీ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతుంది. So there is another article with respect to capital expenditure. So basic గా ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. దానికి కంటిన్యూయేషన్ అండ్ అప్డేట్ అనుకోండి. GS3 లో ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో దీన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్ అంటే వీ హావ్ సీన్ అ డిక్లైనింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఈ ప్రైవేట్ క్యాపిటల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ డ్రాస్టికలీ డ్రాప్డ్ అని చెప్పేసి ఇందులో ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో Q3 డేటా ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ షోన్ దట్ దెర్ ఈస్ అ డిక్లైన్ ఇన్ ద న్యూ ప్రాజెక్ట్ which values 22% which if you're comparing with the previous years. Okay, there are some limitations of capital expenditure with respect to public sector also. So total ga manam public sector capex మీద depend అయి ఉంటే definitely గా this will cause some fiscal constraints on the country's exchequer. Right, so spending curbs in election related quarters reducing the capex momentum. So basically election related years lo kuda capex spending anedi inka taggutadi kabatti if you are solely depending on the public sector definitely this will create some governance issues as well. Okay, next policy shortcomings. కరెంట్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ద ప్రైవేట్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్సఫిషియెంట్. సో కాబట్టి వాళ్ళకి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేయట్లేదు ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Okay, so there is a lack of implementation of the next generation reforms also which was promised in the budget. So దీని వల్ల పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతారు.
Okay, what should be the way forward? We have to stimulate the private sector investments అనమాట. We have to attract the private sector investments. Budget regulatory bottlenecks ని మనము తగ్గించాలి. We have to promote and enhance the ease of doing business. So sector specific initiatives and incentives తో ముందుకు రావాలి గవర్నమెంట్. ఓకే, we have to boost the demand and also the consumption. సో బేసిక్ గా కన్సంప్షన్ పెరిగితే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి డిమాండ్ పెరిగితే డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా పెరుగుతాయి. సో ఇట్ విల్ హెల్ప్ ద ఇన్వెస్టర్స్ టు ఫీల్ దాట్ డెఫినెట్ గా ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతాయని అనుకొని డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు బూస్ట్ ద డిమాండ్ అండ్ ద కన్సంప్షన్ ఆల్సో. ఓకే, accelerating the reforms that are there. So structural reforms తీసుకురావాలి, like land reforms, labor reforms, capital reforms. Okay, and also నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ని లైక్ బడ్జెట్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వీ హ్యావ్ టు లెవరేజ్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఆల్సో. ఓకే, బేసిక్ గా ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ అప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఓకే, so we have to enhance the private sector confidence also by coming up with the transparent models. Okay, so this is about this article. So this is about the continuation of the discussions that we have made in the last classes. Okay, next article ki velipodam. So now let's look at another article. Go Coco Go అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది బేసిక్గా మన గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో లింక్ చేసుకోవచ్చు టాపిక్ ని. సో now we'll look at the impact of Khelo India and similar initiatives on promoting the rural and traditional sports. సో బేసిక్ గా ఖోఖో లాంటి గేమ్స్, ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ హ్యావింగ్ అ వెరీ లిమిటెడ్ రికగ్నిషన్. ఓకే, సో ఇది ట్రెడిషనల్ ఇండియన్ స్పోర్ట్ అయినప్పటికీ దీనికి ప్రాపర్ సిగ్నిఫికెన్స్ అనేది మొమెంటమ్ లోకి రాలేదన్నమాట. ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ అనేది దీనికి ఇంకా ఎక్కువ రాలేదు. ఇట్ హ్యాస్ నాట్ బికమ్ వెరీ పాపులర్. సో ఇండియాస్ విక్టరీస్ ఇన్ ద మెన్స్ అండ్ విమెన్ కేటగిరీస్ ఎట్ ద ఖోఖో వరల్డ్ కప్ మార్క్స్ ఎ మైల్ స్టోన్. సో రీసెంట్ గా ఖోఖో వరల్డ్ కప్ లో వాళ్ళు విన్ అవ్వడం వల్ల మెన్ అండ్ విమెన్ కేటగిరీస్ లో డిఫరెంట్ అవార్డ్స్ రావడం వల్ల దిస్ హ్యాస్ క్రియేటెడ్ అ మైల్ స్టోన్. సో దట్ ఈస్ వేర్ దిస్ ఆర్టికల్ వాజ్ రిటన్ అనమాట. ఓకే, హౌ రూరల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ బెటర్ ప్రమోషన్ అండ్ గ్లోబల్ అవుట్ రీచ్ అనేసి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇండియాస్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ స్పోర్ట్, ఇండియా అనేది మెయిన్ గా లైక్ క్రికెట్ అండ్ చెస్ లాంటిలలో ఎక్కువగా మొమెంటం అనేది గెయిన్ చేసుకోవడం జరిగింది. క్రికెట్ లో సో ఓవర్వెల్మింగ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ డిస్పైట్ ఓవర్వెల్మింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రీసెంట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ క్రికెట్ డామినేట్స్ ద ఇండియా స్పోర్ట్స్ ల్యాండ్స్కేప్ అని చెప్పొచ్చు. చెస్ కూడా రీసెంట్ అచీవ్మెంట్స్ మనం చూసాం, లైక్ గుకేష్ యొక్క వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విక్టరీ అండ్ కోనేరు హంపీస్ విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్. ఇలా చెస్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది అనమాట. ఓకే, కానీ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ రూరల్ అండ్ ఒలింపిక్ స్పోర్ట్స్ మీద ఎక్కువ ప్రభావం అనేది దీని వల్ల పడుతుంది. వీటినే ఎక్కువగా పాపులరైజ్ చేయడం వల్ల so the Olympic sports and the rural sports and the cultural sports ఏవైతే ఉన్నాయో these are not gaining the momentum అన్నమాట. So what are the Olympic disappointments? India's poor performance at the Paris Olympics, finishing 71st with just 6 medals and no gold underscore systemic issues in the sports infrastructure. So this shows Olympic medals మనకి నాట్ ఈవెన్ వన్ గోల్డ్ రావడం అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ అనేది ఇట్ షోకేస్ చేస్తుంది అనమాట. ఇండియా లాస్ట్ బిహైండ్ నేషన్స్ లైక్ పాకిస్తాన్ అండ్ కిర్గిస్తాన్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ నాట్ అ గుడ్ నోట్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ సాడ్ నోట్ అని చెప్పొచ్చు. ఓకే, సో సమ్ అదర్ ఆస్పెక్ట్స్ which are mentioned in the article is the role of federations. Indian sports federations ఏవైతే ఉన్నాయో these are needing the proper reforms. దీంట్లో ప్రాపర్ ఇంట్రోస్పెక్షన్ అండ్ రిఫార్మ్స్ అనేవి అవసరం అనమాట. లైక్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI ఏదైతే ఉంటుందో, సో ఫర్ ఆల్ ఇట్స్ క్రిటిసిజమ్స్ ఇట్ విల్ సర్వ్ as an effective of the example of the effective governance అనమాట. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెవెన్యూ షేరింగ్స్ బిట్వీన్ ద ప్లేయర్స్, ఓకే, మెయింటైనింగ్ ద క్రికెట్ గ్రోత్, ఇవన్నీ మనం చూస్తున్నాం బికాస్ ఆఫ్ ది ఫెడరేషన్స్ అనమాట. సో రూరల్ స్పోర్ట్స్ లైక్ ఖోఖో అండ్ కబడ్డీ ఏవైతే ఉన్నాయో వీటికి సిమిలర్ ఫెడరేషన్స్ అనేవి లేవన్నమాట. ఓకే, ఆర్గనైజేషన్ అండ్ సపోర్ట్ అండ్ విజిబిలిటీ అనేది లేదు. అయితే వాట్ ఈస్ ఖేలో ఇండియన్ రూరల్ స్పోర్ట్స్ డూయింగ్? ఖేలో ఇండియా అనేది ఇట్స్ అన్ ఇనిషియేటివ్ దట్ ఈస్ బాట్ బై ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద గ్రాస్ రూట్ స్పోర్ట్స్ అనమాట. వాటిని కూడా పాపులరైజ్ చేయడానికి తీసుకొచ్చారనమాట ఖేలో ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ ని. హౌ ఇట్ జెన్యువల్లీ బూస్టెడ్ రూరల్ స్పోర్ట్స్ లైక్ ఖోఖో, హౌ ఎఫెక్టివ్లీ ఈజ్ ఇట్స్ బడ్జెట్ బీయింగ్ యూటిలైజ్డ్ అని ది క్వశ్చన్స్ దట్ ఆర్ రైజింగ్ బై ద క్రిటిసైజర్స్. సో బట్ మనకి సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి, కబడ్డీ లీగ్, ప్రో కబడ్డీ లీగ్ లాంటివి. ఓకే, దిస్ విల్ షో ద పొటెన్షియాలిటీ ఆఫ్ ది ఇండియన్ ఆరిజిన్ స్పోర్ట్స్ అనమాట. సో వీటికి కూడా మాస్ పాపులారిటీ అనేది ఉంది కొన్ని ఏరియాస్ లో. సో దీన్ని మనము ప్రమోట్ చేస్తే ఇంకా పాపులారిటీ గెయిన్ అయ్యి, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ గెయినింగ్ ద మెడల్స్ టు ఇండియా as well. సో వాట్ ఆర్ ద సజెషన్స్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్పోర్ట్స్ గవర్నెన్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయాలి.
Okay, so we have to build and modernize the training facilities for the sports at the grassroots level. So స్పోర్ట్స్ కి సంబంధించి మనం డెడికేటెడ్ గా ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి తీసుకురావాలన్నమాట, లైక్ అకాడమీస్ అండ్ ఆల్, స్పోర్ట్స్ అకాడమీస్ అండ్ ఆల్. పాలసీ రిఫార్మ్స్ అనేవి అవసరం. దే విల్ ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. స్పెసిఫిక్ బడ్జెట్ ని స్పోర్ట్స్ కి మనం అలొకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, వీ హ్యావ్ టు ప్రమోట్ ద రూరల్ స్పోర్ట్స్ ఆన్ టెలివిజన్ అండ్ ఆల్. ప్రో కబడ్డీ లీగ్ లాంటివి మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, we have to encourage corporate sponsorship, infrastructure and training and వాటిలలో incentivize the participation of these people in the rural sports, and also media focus ని కూడా increase చేయాలి so that people will have an attention on it. Okay, so we have to learn from the success stories of cricket and kabaddi in India. Okay, అలాంటి organizational setup and support కూడా అవసరం అన్నమాట. So this is the way forward. I hope you have understood some aspects of the sports governance in India. Now let's go to another article. So there is a report on the electric vehicles that was mentioned. 1 in 3 Indians wants to buy an electric vehicle next అని చెప్పేసి ఒక రిపోర్ట్ లో రావడం జరిగింది అనమాట. సో దిస్ పర్టికులర్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS3 పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఎలక్ట్రిక్ వెహికల్ గ్రోత్ ఇన్ ఇండియా చూసుకుంటే, సో దిస్ ఇస్ అ రిపోర్ట్ దట్ ఈస్ పబ్లిష్డ్ బై గూగుల్ అండ్ BCG అనమాట. సో దే హ్యావ్ రివీల్డ్ దట్ 1 in 3 ఇండియన్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్లానింగ్ టు పర్చేస్ అన్ EV అనమాట. ఓకే, నెక్స్ట్ వెహికల్ గా ఈవీ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ మీద అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. సో దిస్ షోస్ అ గ్రోత్ పొటెన్షియల్ ఇన్ ది ఆటోమోటివ్ సెక్టర్ ఆల్సో. ఉమెన్ యాజ్ కీ డెసిజన్ మేకర్స్. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ విమెన్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ 52% ఆఫ్ ది ఈవీ పర్చేస్ డెసిజన్స్ ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. సో దిస్ రిఫ్లెక్ట్స్ అ షిఫ్ట్ ఇన్ ది కన్స్యూమర్ డైనమిక్స్. ఓకే, బట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఈవీ అడాప్షన్. ఒకటి వచ్చేసి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉంది, యాక్సెసిబిలిటీ అనేది లేదు. సో దట్ ఈస్ అ కీ బ్యారియర్. అక్విజిషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాస్ అడాప్షన్ కి డెఫినెట్ గా అప్ ఫ్రంట్ కాస్ట్ అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ పెట్టాలి. తర్వాత డెఫినెట్ గా రిపేర్ కాస్ట్ అండ్ ఆల్ దట్ విల్ బి లెస్, బట్ అప్ ఫ్రంట్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో బ్యాటరీ డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది, రిప్లేస్మెంట్ కాస్ట్ ఎలా ఉంటుంది, హౌ ఇట్ విల్ పర్సిస్ట్ అనేది అనదర్ ఇష్యూ. ఓకే, మోడల్ వెరైటీ. దెర్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఆల్సో. సో ల్యాక్ ఆఫ్ ఆప్షన్స్, కన్స్యూమర్ చాయిసెస్ మీద లిమిటెడ్ ఇంప్లిమెంటేషన్, లైక్ లిమిటెడ్ చాయిసెస్ అనేవి ఉంటాయి consumers ki. So that is another problem, but there are some opportunities to the growth. So localized manufacturing and improving the infrastructure will also help. Okay, young buyers, like young buyers ఎవరైతే ఉన్నారో they can actually be attracted to these investments. ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద వాళ్ళకి ఓకే అట్రాక్షన్ అనేది కల్పించాలన్నమాట. సో ఎకానమిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది విత్ ద రైజ్ ఇన్ ద ఈవీ బికాస్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ద జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వీటి వల్ల ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీని మనం అచీవ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ది డిపెండెన్స్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్. క్లైమేట్ చేంజ్ గోల్స్ ని మనం అచీవ్ చేయొచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ మీద మనం ఫోకస్ చేయొచ్చు. ఆయిల్ ఇంపోర్ట్స్ ని మనం తగ్గించవచ్చు, విచ్ విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఆఫ్ ఇండియా. సో వాట్ ఈస్ దిస్ report saying in key terms? Okay, what are the key findings of this report? Market segmentation. 36% of the consumers ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ 4-wheelers అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని ఈవీ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, సో బట్ 30% కన్స్యూమర్స్ ఏమో 2-wheelers ని కొనుక్కుందాం అనుకుంటున్నారు అనమాట. సో ఇంక్లూడింగ్ ద స్కోప్ ఇన్ బోత్ ద సెగ్మెంట్స్ ఆల్సో. కన్స్యూమర్ కన్సర్న్స్ ఏమున్నాయి? సో అగైన్ హై కాస్ట్, ఇనిషియల్ అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనేవి ఉంటున్నాయని చెప్పారు, బ్యాటరీ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ వెరైటీ. సో ఇవి కన్స్యూమర్స్ చెప్పిన డిఫరెంట్ కన్సర్న్స్ అనమాట. సో లాట్ ఆఫ్ ద పీపుల్ వ్యూ దట్ ద హై కాస్ట్ ఇస్ ద మేజర్ కన్సర్న్. ఓకే, 51% ఆఫ్ ద పీపుల్ are feeling that higher cost is the main reason, and the second reason is mainly because of the charging infrastructure. First time buyers ఎవరైతే ఉన్నారో these are the young generations mostly. Okay, so young generations are most likely to opt these electric vehicles అనమాట. 33% of the buyers ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రీమియం సెగ్మెంట్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో వాళ్ళు డెఫినెట్ గా దీన్ని ఒక హై వాల్యూ ప్రోడక్ట్ గా కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇనిషియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్, బ్యాటరీ టెక్నాలజీ అండ్ ఆల్సో కన్స్యూమర్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ సర్టెన్ ఇష్యూస్. సో మరి ఏం చేస్తే బాగుంటుంది ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దీస్ ఇష్యూస్? సో సొల్యూషన్స్ క్యాన్ బి, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్.
రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా యాక్సెసిబిలిటీని పెంచాలి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి. దానికోసం ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయొచ్చు, సబ్సిడీస్ ఇవ్వాలి ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్కి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అండ్ ఆల్సో కన్జ్యూమర్స్కి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఓకే, we have to encourage the localized manufacturing instead of importing. ఓకే, సో ప్రైవేట్ సెక్టర్ తో కొలాబరేట్ అయ్యి లోకలైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో ఈవీ అడాప్షన్ కోసం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఫేమ్ టైప్ ఆఫ్ స్కీమ్స్. ఓకే, ఫేమ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అలాంటి టైప్ ఆఫ్ స్కీమ్స్ ని ఎంకరేజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో ద నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ యుఎస్ టు విత్డ్రా ఫ్రమ్ ద పారిస్ అగ్రిమెంట్, ఎక్స్పాండ్ డ్రిల్లింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే అతని ఐడియాలజీస్ లైక్ అమెరికా ఫస్ట్ పాలసీ అండ్ ఆల్సో ది అదర్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం చూస్తూనే వచ్చాము. సో ద న్యూ ఐడియా ఇస్ ద పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కి సంబంధించి. సో మనకు తెలుసు UNFCCCలో మనము కోఆప్ మీటింగ్స్ ద్వారా వీ హ్యావ్ అడాప్టెడ్ సంథింగ్ కాల్డ్ ఇస్ పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. సో వీ అడాప్టెడ్ ఇట్ ఇన్ ద ఇయర్ 2015. సో దీని ద్వారా మనము గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 degrees సెల్సియస్ కన్నా తక్కువగా తీసుకొద్దాము అని చెప్పేసి ఒక ప్రిఫరబుల్ లిమిట్ ని పెట్టుకున్నాం. సో ప్రిఫరబుల్లీ 1.5 degrees కన్నా దాటకూడదు. సో దట్ షుడ్ బి అవర్ ఇనిషియల్ టార్గెట్ అని కూడా పెట్టుకున్నాం అనమాట, ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. సో ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో కొన్ని INDC టార్గెట్స్ అనేవి ఉంటాయి టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. బట్ US has announced, like this was announced by the President Donald Trump that he is going to withdraw from this particular deal anamata. Okay, the formal withdrawal process takes 1 year after notifying the United Nations అని కూడా చెప్పడం జరిగింది. So this will cause a major concern again. So US లాంటి countries which are contributing a lot to the global warming and greenhouse gases, if they are withdrawing from it, definitely it will demotivate others also, and also it will create a large impact on the world itself, not only on the US, right? So what is the reason for the withdrawal ante they have declared it as a national energy emergency anamata to prioritize domestic energy production. So అందుకే విత్డ్రా అవుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దీనివల్ల గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో దిస్ వుడ్ ఎంకరేజ్ అదర్ మేజర్ ఎమిటర్స్ లైక్ చైనా అండ్ ఇండియా టు స్కేల్ బ్యాక్ ద కమిట్మెంట్స్. డెఫినెట్ గా వాళ్ళు కూడా కమిట్ అయ్యి ఉండరు, వాళ్ళు కూడా విత్డ్రా అయిపోతారు డిఫరెంట్ కంట్రీస్ కూడా. సో దీనివల్ల ఇట్ విల్ కంబాట్ ఆర్ అండర్మైన్ ది గ్లోబల్ ఎఫర్ట్స్ టు యాక్చువల్లీ కంబాట్ ది క్లైమేట్ చేంజ్. ఓకే, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో యుఎస్ పార్టిసిపేషన్ చేస్తే డెఫినెట్ గా యుఎస్ ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్, ఓకే, ఇన్ ద ఓవరాల్ రిడక్షన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. బట్ ఇది ఒకవేళ విత్డ్రూ అయితే ఇట్ విల్ వీకెన్ ద కలెక్టివ్ యాక్షన్ అనమాట. సో క్లైమేట్ గోల్స్ కి సంబంధించి కలెక్టివ్ యాక్షన్స్ అనేవి మీట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. So based on the discussion that we have made, UPSC prelims MCQ ni solve cheyandi. Which of the following statement regarding the Paris Climate Agreement and the US withdrawal is correct? The Paris Climate Agreement mandates legal binding emission reduction targets for all the signatory countries. A country's formal withdrawal from the Paris Agreement takes 1 year after submitting a notice for the UN. The United Nations is the largest emitter of the greenhouse gases globally, marking its participation in the agreement critical అని చెప్పేసి రావడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది చెప్పండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 2 ఓన్లీ అనమాట. సో దిస్ ఇస్ నాట్ ఎ లార్జెస్ట్ ఎమిటర్ బట్ ద సెకండ్ లార్జెస్ట్ వన్, కాబట్టి ఇది తప్పు. అండ్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్. సో దీని ద్వారా INDC టార్గెట్స్ ని కంట్రీస్ ఫిక్స్ చేసుకుంటే వాళ్ళ ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు రెడ్యూస్ చేసుకోవచ్చు, ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా తప్పు, కాబట్టి 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. So let's look at another article. Government lift bans gives nod for the export of million tons of sugar అని ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ హాస్ పార్షియలీ లిఫ్టెడ్ ద షుగర్ ఎక్స్పోర్ట్ బ్యాన్ అనమాట, allowing export of 1 million tons during the 2024-2025 season ending in the September 2025. So if you look at the background, సో బేసిక్ గా ఎక్స్పోర్ట్ బ్యాన్ అనేది విధించడం జరిగింది ఆన్ ద డొమెస్టిక్ షుగర్, ఓకే, ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద డొమెస్టిక్ షుగర్ ప్రైసెస్. సో దిస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ వాజ్ మేడ్ ఆన్ ద షుగర్ అనమాట ఇన్ October 2023. సో దీనివల్ల షుగర్ అవైలబిలిటీ అనేది ప్రాపర్ గా ఉంటుంది ఇండియాలో విత్ ఇన్ ద డొమెస్టిక్ సెక్టర్, అండ్ ఆల్సో షుగర్ ప్రైసెస్ అనేవి హైక్ అవ్వకుండా ఉంటాయి. సో వాట్ ఆర్ ద కీ points that are mentioned in the article. So the purpose of the lifting the ban. So ఈ ban ఎందుకు లిఫ్ట్ చేశారు అని అంటే ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, అండ్ ఆల్సో 5 crore farmer families ని 5 lakh షుగర్ వర్కర్స్ ని బెనిఫిట్ చేయడానికి.
సో వాట్ ఆర్ ది ఎక్స్పోర్ట్ కండిషన్? ఎక్స్పోర్ట్ ఈస్ పర్మిటెడ్ ఫర్ ఆల్ గ్రేడ్స్ ఆఫ్ షుగర్. ఓకే, అన్నిటినీ అలౌ చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్స్ కెన్ బి క్యారీడ్ అవుట్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ట్రేడర్స్. ఓకే, సో దీనివల్ల ఫార్మర్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి టైమ్లీ పేమెంట్స్ అనేవి అందుతాయి. ఇట్ విల్ బూస్ట్ లిక్విడిటీ ఆఫ్ ద షుగర్ మిల్స్ ఆల్సో. షుగర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. ఓకే, సో షుగర్ అవైలబిలిటీలో బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. So what is Indian Sugar and Bioenergy Manufacturing Association response? And it has welcomed this move. Okay, successfully it has accepted. So it has emphasized its role in addressing surplus sugar stocks also. Okay, సో వాట్ ఆర్ ది ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్? ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది షుగర్ మిల్స్ కి సంబంధించి పెరుగుతుంది అండ్ షుగర్ సెక్టర్ ని కూడా బూస్ట్ చేస్తుంది, స్ట్రెంథెన్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద లిక్విడిటీ అండ్ ప్రైస్ బ్యాలెన్స్ ఆఫ్ ద షుగర్. ఓకే, దట్ ఈస్ అబౌట్ దట్ ఆర్టికల్, అ వెరీ స్మాల్ వన్. సో నెక్స్ట్ వన్ ఈస్ వి నీడ్ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ యాజ్ జడ్జెస్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. డెఫినెట్లీ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ లో. అయితే దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ దట్ వర్ మెన్షన్. ఒకటి వచ్చేసి జుడిషియరీ బ్యాక్లాగ్స్ గురించి. యాజ్ ఆఫ్ January 2025, సో January 1st 2025 చూసుకుంటే 1122 పోస్టులలో 371 పోస్టులు ఏవైతే ఉన్నాయో హైకోర్ట్స్ లో ఇవి వేకెంట్ ఉన్నాయని చెప్పేసి డేటా చెప్తుంది. అలహాబాద్ హైకోర్ట్ ఈస్ ఫంక్షనింగ్ ఎట్ 50% కెపాసిటీ ఓన్లీ. కాబట్టి బ్యాక్లాగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్స్ వల్ల సో ఓవర్ 60 lakh కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి ఓవర్ ఆల్ ద హైకోర్ట్స్. ఓకే, అక్రాస్ ఆల్ ది హైకోర్ట్స్. సో దీని వల్ల పబ్లిక్ ఫేత్ అనేది తగ్గిపోతుంది జుడిషియరీ మీద, అండ్ ఆల్సో జస్టిస్ డెలివరీని కూడా అండర్మైన్ అవుతుంది అనమాట. వాట్ ఆర్ ద హిస్టారికల్ ప్రొవిజన్స్? ఆర్టికల్ 124 clause 3 clause C అండ్ ఆర్టికల్ 217 ఏవైతే ఉన్నాయో నౌ దే హ్యావ్ రిపీల్డ్. This has allowed for the appointment of the distinguished jurist also to judicial positions. అయితే these provisions has not been reinstated despite their potential to bring expertise and diversity in the judiciary. So basic గా టెంపరీగా డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ని కూడా మనం అపాయింట్ చేయొచ్చు, నాట్ టెంపరీ, బట్ దిస్ ఇస్ అ క్రైటీరియా అనమాట. ఓకే, 124 ఆర్టికల్ కింద. బట్ దాన్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనమాట ఈ ప్రొవిజన్ ని. సో కరెంట్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా చూసుకుంటే జడ్జెస్ ఇన్ హైకోర్ట్స్ అండ్ ది సుప్రీం కోర్ట్ ఆర్ టిపికలీ అపాయింటెడ్ ఫ్రమ్ ద బార్ ఆర్ జుడిషియల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళని ఎక్కువగా అపాయింట్ చేసుకుంటున్నారు. డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ అండ్ అకాడమిషియన్స్ ఎవరైతే ఉంటారో ఇన్ ది అకాడమిక్స్, సో వాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేయట్లేదు అనమాట అపాయింట్మెంట్స్ లో. బట్ దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఓకే ఈక్వల్ క్రైటీరియా అనమాట మనకి 124 కింద. సో గ్లోబల్ కంపారిజన్స్ చూసుకుంటే యుఎస్, పోలాండ్, మయన్మార్, కెన్యా అండ్ థాయిలాండ్ లాంటి కంట్రీస్ దర్ ఆర్ అలవింగ్ ద జూరిస్ట్ ఆర్ ప్రొఫెసర్స్ టు బి అపాయింటెడ్ యాజ్ అ జుడిషియల్ పొజిషన్స్. ఓకే, హైకోర్ట్ జడ్జెస్ కి, సుప్రీం కోర్ట్ జడ్జెస్ కి ఈక్వల్ గా వర్క్ చేస్తారు వాళ్ళు ఆ కంట్రీస్ లో. సో దెర్ ఆర్ సమ్ రిఫార్మ్స్ దట్ ఆర్ ప్రపోజ్డ్ ఇన్ దిస్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 217. సో ఈ ఆర్టికల్ 217 ఏదైతే రిపీల్ అయిందో దాన్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఆర్ అకాడమిషియన్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ ఆల్సో బి యాక్టింగ్ యాజ్ అ జడ్జెస్ ఇన్ ది హైకోర్ట్స్. సో ఈ వేకెన్సీస్ ని ఫిల్ చేయడానికి అండ్ కేసెస్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. So this would bring specialized knowledge, judicial discourse ni enhance cheyochu and also decision making ni improve cheyochu. But there are certain challenges. So వీళ్ళకి లైక్ కోర్ట్ రూమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదన్నమాట ఈ అకాడమిషియన్స్ కి అండ్ ఆల్. ఓకే, థియరాటికల్ ప్రాక్టీస్ కి ప్రాక్టికల్ అప్లికేషన్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది, కానీ కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో అకాడమిక్స్ ని మనము దీంట్లో జుడిషియరీలో తీసుకొస్తే డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ లాట్ ఆఫ్ సోషియో లీగల్ ఇష్యూస్, సోషియో ఎకానమిక్ ఇష్యూస్. సో దిస్ రిఫార్మ్ కెన్ యాక్ట్ as a గేమ్ చేంజర్. సో జుడిషియల్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అయితే బేసిక్ గా ఇక్కడ జుడిషియల్ లైక్ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ కి సంబంధించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ని కూడా మనం అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది, విచ్ కెన్ యాక్ట్ as a గేమ్ చేంజర్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. ఇండియా యూరోపియన్ యూనియన్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ ప్రోగ్రెస్ ఆన్ FTA టాక్స్ ఇన్ 2025 ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this will be a meaningful progress on the Indian-European trade agreement, free trade agreement, which is expected in the year 2025, said one of the senior European diplomats in New Delhi anamata. Okay, so ఇది జస్ట్ మనకు ఒక కాంటెక్స్ట్. ఇది వాళ్ళు 2025 లో దిస్ పర్టికులర్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో విల్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ దట్ ఆర్ దే. సో ఫస్ట్ వన్ ఇస్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ ట్రేడింగ్ బ్లాక్ దట్ గివ్స్ ప్రిఫరెన్షియల్ యాక్సెస్ టు సర్టన్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద పార్టిసిపేటింగ్ కంట్రీ. ఒక ట్రేడింగ్ బ్లాక్ ఏం చేస్తుంది అని అంటే కొన్ని ప్రోడక్ట్స్ కి ప్రిఫరెన్షియల్ యాక్సెస్ అనేది ఇస్తుందంట ఫర్ ద పార్టిసిపేటింగ్ కంట్రీస్. సో దీని ద్వారా అంటే ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ని సైన్ చేసుకుంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ది టారిఫ్స్ ఆన్ దట్ పర్టికులర్ కమోడిటీస్. ఓకే,
కానీ మొత్తం అబాలిష్ చేయరు, టారిఫ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేయరు, జీరో టాక్సేషన్ అనేది ఉండదు, బట్ ట్యాక్స్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట. ఓకే, సో కమిట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మర్కోజర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, సో దిస్ ఇస్ ద అండ్ ఆల్సో ద ఏషియా పెసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్, సో దీస్ ఆర్ ది ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇస్ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, జిఎస్పి అని అంటాం. సో ఈ ప్రిఫరెన్షియల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ గ్రాంటెడ్ బై ఇండస్ట్రియల్ నేషన్ టు ద డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ కి ఇవి ఇస్తారనమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ రెడ్యూస్డ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్. ఓకే, టారిఫ్స్ ఆర్ డ్యూటీ ఫ్రీ ఎంట్రీస్ ని వాళ్ళకి ఇస్తారు డెవలపింగ్ కంట్రీస్ కి. ఓకే, బేసిక్ గా ఏం లేదు, ఒక ఇండస్ట్రియలైజ్డ్ నేషన్, ఒక డెవలప్డ్ నేషన్ ఇంకో డెవలపింగ్ నేషన్ ఏదైతే ఉంటుందో దానికి జిఎస్పి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఇస్తే వాళ్ళకి డెఫినెట్ గా ట్రేడ్ కి సంబంధించిన కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ అండ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట, సో దట్ ఈ డెవలపింగ్ కంట్రీ కూడా గ్రో అవ్వచ్చు. నెక్స్ట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. So it is a trade bloc which eliminates tariffs, import quotas and preferences on most goods and services traded between the member countries. So preferential trade agreement అంటే కొన్ని గూడ్స్ మీద మొత్తం జీరో చేయదు టారిఫ్స్ ని, బట్ డిక్రీజ్ చేస్తారు. వెరస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో కొన్ని గూడ్స్ అండ్ లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, కొన్ని కాదు లాట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ మోస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద టారిఫ్స్ ని, ఇంపోర్ట్ కోటాస్ ని, ప్రిఫరెన్సెస్ ని టోటల్ గా ఎలిమినేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, సౌత్ ఏషియన్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట, ఆసియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో దీస్ ఆర్ సర్టన్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ది అదర్ వన్ ఇస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని కూడా అంటాం అనమాట. సో వెన్ ద కంట్రీస్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ బియాండ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఒకవేళ వాళ్ళు ఎక్కువగా గ్రేటర్ డిగ్రీ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఎక్స్టెండ్ టు ద క్యాపిటల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో. హ్యూమన్ రిసోర్సెస్ మీద కూడా, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా ఎక్స్పాండింగ్, ఇఫ్ దే వాంట్ టు ఎక్స్పాండ్ ద రిలేషన్షిప్ దెన్ దే కెన్ గో ఫర్ ది సిఈపిఏ, దట్ ఇస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ టారిఫ్స్ ని ఎలిమినేట్ చేస్తారు, దాని తర్వాత ఇట్ విల్ లేటర్ ఇంక్లూడ్ ద ట్రేడ్ అండ్ సర్వీసెస్ అండ్ ఆల్సో ద ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. Next, customs union. So this is an agreement between the member countries of a custom union which removes trade barriers among themselves and adopt common external trade barriers anamata. Okay, common market అనేది ఉంటుంది. So this is also a type of custom union. దీంట్లో మెంబర్స్ ఏం చేస్తారంటే ఇంటర్నల్ ట్రేడ్ బ్యారియర్స్ ని రిమూవ్ చేస్తారు, కామన్ పాలసీస్ ని అగ్రీ చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ యూరోపియన్ ఎకానమిక్ యూనియన్. సో దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ అ ట్రేడ్ బ్లాక్, ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఒక బ్లాక్ గా ఏర్పడి, సో వాళ్ళకి ఒక కామన్ మార్కెట్ ఉంటుంది, కామన్ కస్టమ్స్ యూనియన్స్ అనేవి ఉంటాయి అనమాట, వాటిని మనం ఎకానమిక్ యూనియన్స్ అంటాం. సో మెంబర్స్ ఎలిమినేట్ ట్రేడ్ బ్యారియర్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్, అడాప్ట్ సమ్ ఎక్స్టర్నల్ బేరియర్స్, కామన్ ఎక్స్టర్నల్ బేరియర్స్, అలౌ ఫ్రీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫ్రీగా ఉంటాయి అండ్ దే యూజ్ ఓన్లీ వన్ కరెన్సీ అనమాట. సో సెట్ ఆఫ్ ఎకానమిక్ పాలసీస్ ఏవైతే వాళ్ళు ఫాలో అవుతారో అవన్నీ సిమిలర్ గా ఉంటాయి among all the countries in the trade bloc. Okay, so these are the differences that are minute differences between these different free like trade agreements. Okay, next ఇంకొక ఆర్టికల్ రాయడం జరిగింది. సో సాటిలైట్ ప్రొజెక్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ ది ఇంక్రీజింగ్ రోల్ ఆఫ్ ద సాటిలైట్ టెక్నాలజీ అనమాట. ఓకే, సో సాటిలైట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి, సో ద ఆర్టికల్ ఇస్ డిస్కసింగ్ ద ఇంక్రీజింగ్ రోల్ ఆఫ్ ద సాటిలైట్ టెక్నాలజీ ఇన్ కంబాటింగ్ ద వైల్డ్ ఫైర్స్. ఓకే, వైల్డ్ ఫైర్స్ అనేది బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్ వైల్డ్ ఫైర్స్ అనేవి ఇంటెన్సిఫై అవుతున్నాయి కాబట్టి సాటిలైట్ టెక్నాలజీ అనేది హెల్ప్ఫుల్ అవుతుందని ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో బేసిక్ గా అడ్వాన్స్డ్ శాటిలైట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కంబైన్డ్ విత్ ద మెషిన్ లెర్నింగ్. సో దే కెన్ హెల్ప్ ఇన్ డిటెక్టింగ్ ద ఏరియాస్ విచ్ ఆర్ ప్రోన్ టు ద ఫైర్. ఓకే, ఏ ఏరియాస్ ఎక్కువగా ఫైర్స్ వచ్చే ఏరియాస్ ఏవేవి ఉన్నాయి విచ్ ఆర్ మోర్ ప్రోన్ టు ఫైర్స్. ఓకే, స్పేస్ బేస్డ్ డేటాని బట్టి, డ్రైనెస్ ని బట్టి, ఎమిషన్స్ ని బట్టి వాళ్ళు మానిటర్ చేస్తుంటారు అనమాట. అండ్ సాటిలైట్ టెక్నాలజీ కెన్ ఆల్సో మానిటర్ యాక్టివ్లీ ద ఫైర్స్ అండ్ డ్యామేజ్ ఎంత జరుగుతుంది అనేది కూడా చెప్తుంది అనమాట బై హై రెజల్యూషన్ ఇమేజరీ. అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ టైమ్లీ డేటా టు ద ఫైర్ ఫైటర్స్ అండ్ ఆల్సో అథారిటీస్ కి టైమ్లీ డేటాని ఇస్తుంది అనమాట. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే శాటిలైట్ క్యాపబిలిటీస్, లోయర్ ఆర్బిట్ లో ఉన్న శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా హై రెజల్యూషన్ ఇమేజరీ అనేవి ఇస్తాయన్నమాట. ఓకే, కానీ కొన్ని ఏరియాస్ ని మాత్రమే కవర్ చేయగలుగుతాయి. వెరస్ జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో లో రెజల్యూషన్ ఇమేజెస్ ఇచ్చినప్పటికీ లార్జ్ ఏరియాస్ ని కవర్ చేస్తాయి అనమాట. But there are some new developments that are mentioned in this article. So for example, organizations like Earth Fire Alliance lanti organizations and Germany based Aurora Tech edaithe untundo, they are launching satellites which has enhanced sensors
అండ్ ఆల్సో స్మాల్ స్కేల్ ఫైర్స్ ని కూడా డిటెక్ట్ చేసే అవకాశంతో సెన్సింగ్ టెక్నాలజీ సెన్సర్స్ ఏవైతే ఉంటాయో రెజల్యూషన్ ఆఫ్ ది సెన్సర్స్ ని కూడా ఎన్హాన్స్ చేస్తున్నాయి అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ న్యూ డెవలప్మెంట్స్, సో దిస్ విల్ aim to make the wildfire alerts more precise. But there are some challenges. For example, data volume. So ఈ enormous amount of information ఏదైతే ఉంటుందో which is generated by the satellites అని మేనేజ్ చేయడం కష్టం అనమాట. సో వీటిని లాంచ్ చేయడానికి శాటిలైట్ కాన్స్టలేషన్స్ ని తీసుకురావడానికి లార్జ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ $400 మిలియన్ డాలర్స్ అనేవి అవసరం పడతాయి అనమాట. ఓకే, సో ఇంటిగ్రేషన్ విత్ గ్రౌండ్ సిస్టమ్ విల్ క్రియేట్ సమ్ ఛాలెంజెస్. ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట గ్రౌండ్ లెవెల్ ఫైర్ ఫైటింగ్ కి అండ్ స్పేస్ బేస్డ్ టెక్నాలజీస్ కి. సో సొల్యూషన్స్ ఏం చేయొచ్చు అంటే ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, మెషిన్ లెర్నింగ్ ని ఇంప్రూవైజ్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్ ద రియల్ టైమ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ టు ప్రొవైడ్ the actionable insights. Collaborative initiatives kuda important. We have to pool resources across the nations, across the organization, so that they can share the capital, okay, initial capital expertise ni kuda share chesukochu. Localized response mechanisms are important. High resolution data edaithe untundo we have to use it to target specific areas, okay, and firefighting resources ni effective ga manam use chesukovali by dedicating some resources to that small areas. Okay, this is about this article. So now let's look at the prelims specific articles and small articles. Large firms resist even good government policies అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈవెన్ అ గుడ్ గవర్నమెంట్ పాలసీ requiring timely payments to the key MSME sector face resistance from the large businesses entities, Chief Economic Advisor Anant Nageshwaran said on Monday అనమాట. ఏవైతే గుడ్ పాలసీస్, ఏవైతే మంచి గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ గుడ్, సో వీటిని కూడా ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి టైమ్లీ పేమెంట్స్ అండ్ ఎక్కువ అయితే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి, పాలసీస్ కి సంబంధించి విచ్ రిక్వైర్స్ timely payments to the key MSME sectors. So ఏంటంటే they are facing challenges from the large business entities అన్నమాట. Okay, so speaking at an Exim Bank of India event, he said that government came up with a very thoughtful behavioral nudge to alleviate micro, small and medium enterprises working with the capital issues. Okay, so the law gives enough leeway to make the payment within a financial year and claim the deduction, but even for the kind అన్నమాట. సో ఏం లేదు, సో పాలసీస్ ఏవైతే ఉంటాయో గుడ్ గవర్నమెంట్ పాలసీస్ ని తీసుకొచ్చినప్పటికీ దీస్ ఆర్ రిక్వైరింగ్ ద టైమ్లీ పేమెంట్స్ టు ద కీ ఎంఎస్ఎంఈ సెక్టర్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో 45 days పేమెంట్ సీలింగ్ ని ఫిక్స్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియన్ ఎకానమీ టు గ్రో 7% ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 అని మూడీస్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో మూడీస్ రేటింగ్ ఏదైతే ఉంటుందో మండే రోజు ఏం ప్రొజెక్ట్ చేశారంటే ఇండియన్ ఎకానమీ అనేది 7% గ్రోత్ అవుతుంది ఇన్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్ అండ్ ఎకానమిక్ ఎక్స్పాన్షన్ అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అగైన్ నంబర్ నాట్ ఇంపార్టెంట్ హియర్, జస్ట్ ఒక ట్రెండ్ గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్, wealth of billionaires soared in 2024, a report says as elites prepare for Davos అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగింది. సో బిలియనర్స్ వెల్త్ ఏదైతే ఉంటుందో దిస్ హస్ ఆల్మోస్ట్ గ్రోన్ 3 times అంట ఇన్ 2024 దాన్ ద ఇయర్ బిఫోర్. 3 times పెరగడం జరిగింది బిలియనర్స్ వెల్త్. ఓకే, సో a top anti-poverty group report has said on the Monday, as some of the world's political and the financial elite prepared for annual gathering in the Davos, Switzerland. So Oxfam International in its latest findings of global inequality has stated that, okay, World Economic Forum meeting lo ki sambandhinchi, and also it has predicted that at least 5 trillionaires ఎవరైతే ఉన్నారో విల్ క్రాప్ అప్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్ అని చెప్పేసి ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది అనమాట. సో బేసిక్ గా ఇలాంటి డేటా మీరు ఎక్కడ యూస్ చేసుకోవచ్చు వైల్ మెన్షనింగ్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ అమాంగ్ ద కంట్రీస్ అన్నప్పుడు యూ కెన్ యూటిలైజ్ దిస్ డేటా అనమాట దట్ ఈస్ గివెన్ బై ది ఆక్స్ఫామ్ రిపోర్ట్. ఓకే, ఆక్స్ఫామ్ research has added some weight to the warning by outgiving US President Joe Biden last week of a dangerous concentration of power in the hands of the ultra wealthy పీపుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో జస్ట్ ఏం చేస్తారు అని అంటే ఐల్ ప్రొవైడ్ దిస్ ఆర్టికల్ ఇన్ ద PDF. ఓకే, దట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద తారా IAS టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో ఒక్కసారి గివ్ అ క్విక్ రీడ్ ఆన్ దిస్ ఆర్టికల్, దట్ విల్ బి ఎనఫ్. ఓకే, ఇందులో ఉన్న 1 or 2 కీ డేటా నోట్స్ లో మెన్షన్ చేసుకోండి సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్స్ లేటర్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ బిర్లా urges parties to devise internal code for members అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఎక్స్ప్రెసింగ్ ద కన్సర్న్ ఓవర్ ది డిక్లైన్ ఇన్ ద నంబర్ ఆఫ్ ద సిట్టింగ్ అండ్ ద డెకోరం ఆఫ్ ది లెజిస్లేచర్
Lok Sabha Speaker Om Birla on Monday has urged that పొలిటికల్ పార్టీస్ ఏంటంటే దే హ్యావ్ టు డివైజ్ ద ఇంటర్నల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని డివైజ్ చేసుకోండి అని చెప్పేసి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది అనమాట ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద బిహేవియర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. సో హీ వాస్ స్పీకింగ్ ఎట్ ద ఇనాగరల్ ఫంక్షన్ ఆఫ్ ది 85th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఇన్ పాట్నా. ఇక్కడ జరిగింది ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అంటే పాట్నాలో జరిగింది. అక్కడ ఓం బిర్లా గారు ఏం చెప్పారంటే ఇంటర్నల్ కోడ్స్ ని కూడా మీరు తీసుకురావాలి విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీ సో దాట్ యూ కెన్ మానిటర్ ద బిహేవియర్ ఆఫ్ ద మెంబర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో లెజిస్లేచర్ Mr. Birla said were a platform for debates and legislature were exposed to fulfill the hopes and aspirations of the people. People representatives should come up with the constitutional and property and also must respect the constitution etc. ఏం లేదు. సో he said that ఇంటర్నల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ తో ఇంటర్నల్ కోడ్ తో మీరు ముందుకు రావాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో హీ సెడ్ దట్ ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంథెన్ ద పార్లమెంట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. డెఫినెట్ గా కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, వాటిని స్ట్రెంథెన్ అప్ చేయాలి, అది మన డ్యూటీయే. ద హౌస్ షుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ ద రిపీటెడ్ అడ్జాయిన్మెంట్స్ రీసెంట్ గా జరిగిన వింటర్ సెషన్ లో వీ హావ్ సీన్ రిపీటెడ్ అడ్జాయిన్మెంట్స్. ఇలాంటివి కాకుండా వీ హావ్ టు కమ్ అప్ విత్ సమ్ రిఫార్మ్స్ ఇన్ ద పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అండ్ ఆల్ అని చెప్పేసి అంటున్నారు. So what is the role of the House panels? Mr. Birla said the role of the Parliamentary Standing Committee should be increased as they worked like a mini parliament and had huge responsibility. The speaker added that empowering the committees would put pressure on the government and a better outcome would be visible. The event was organized in Bihar Assembly after a gap of 43 years. The Lok Sabha speaker said it was a duty of the presiding officers to run the house keeping the constitutional values and work towards setting a good example for strengthening the democratic institutions. So the conference was attended by Rajya Sabha Deputy Chairman, Harivansh, and also Bihar Assembly Speaker Nandkishar Yadav, and మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. So during this 2-day conference, the presiding officers will brainstorm on 75th anniversary of the constitution also. So దానికి సంబంధించి కూడా కొన్ని డిస్కషన్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. ఏం లేదు, ఇక్కడ 1 or 2 స్టేట్మెంట్స్ ని మీకు ఏదైతే ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారో వాటిని పిక్ చేసుకోండి. వెన్ ఎవర్ యూఆర్ రైటింగ్ ఆన్సర్ రిగార్డింగ్ ద పార్లమెంటరీ లైక్ ఎఫిషియన్సీ అండ్ ఆల్, పార్లమెంటరీ డిక్లైన్, ప్రొడక్టివిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ డిక్లైనింగ్ అని చెప్పేసి మీరు ఏదైనా పాయింట్ రాసి మీరు ఆన్సర్స్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ కోట్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ గివెన్ బై ది ఓం బిర్లా గారు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైనా ఒకటి పిక్ చేసుకొని మీరు సజెషన్స్ లో అయినా లేకపోతే ప్రొడక్టివిటీ తగ్గుతుంది అని చెప్పేసి ద ఓం బిర్లా గారే చెప్పారు అని చెప్పేసి కూడా మీరు రాస్తే మీ పాయింట్ కి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ హౌ టు యూస్ దిస్ ఆర్టికల్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమ్స్ కి నాట్ ఇంపార్టెంట్. ఒకటే థింగ్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ అనేది పాట్నాలో జరిగిందని ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. So let's look at another article. Agriculture Ministry unveils first ever edible oil consumption survey అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. Union Agriculture Ministry has launched its first ever survey to access edible oil consumption patterns in India, aiming to effectively implement the new mission on edible oil seeds. ఎడిబుల్ ఆయిల్ కి సంబంధించి కొత్త స్కీమ్ తీసుకురావడానికి, సో బేసిక్ గా కన్జంప్షన్ ప్యాటర్న్స్ ని తెలుసుకోవడానికి ఒక కొత్త సర్వేని మనకి అగ్రికల్చర్ మినిస్ట్రీ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇనిషియేటివ్ కమ్స్ as India, the world largest consumer and importer of edible oil. So this is a fact that you have to remember. India is the world's largest consumer of edible oil and importer of the edible oil. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండ్ కన్జ్యూమ్ కూడా మనమే ఎక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో మనకు ప్రాపర్ డేటా లేదు కాబట్టి అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ టు కండక్ట్ ఎ సర్వే. సో దీని వల్ల మనకు కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనే తెలుస్తుంది. విత్ దాట్ అగ్రికల్చర్ మినిస్ట్రీ కెన్ కమ్ అప్ విత్ ద న్యూ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్. నెక్స్ట్, study categorizes 268 tribes, smooths inclusions of 179 communities on SC, STs and OBC list అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. బట్ సో దీనికి సంబంధించి మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఎడిటోరియల్స్ ఇన్ హిందూ న్యూస్ పేపర్ ఇన్ ద కమింగ్ డేస్. విల్ లుక్ ఎట్ జస్ట్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ది ఆర్టికల్ యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్ లో మనము డీటెయిల్ గా కూడా డిస్కస్ చేద్దాం వీటిని. So in one of the largest ethnographic studies of its kind, the Anthropological Survey of India ఏదైతే ఉంటుందో అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఇవి రెండు కలిపి దే హ్యావ్ కండక్టెడ్ అ సర్వే అక్రాస్ ద కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట.
So they have comprehensively categorized 268 denotified and semi-nomadic and nomadic tribes ni survey చేయడం జరిగిందనమాట, categorize చేయడం జరిగిందనమాట. So this took almost 3 years to do this survey. Okay, so the 3 years long study commissioned by the Niti Aayog panel has recommended the inclusion of 179 of these communities on the scheduled caste list. So వీళ్ళు చేసిన categorization ని బట్టి 179 tribes ని షెడ్యూల్డ్ caste అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద క్లాసిఫై చేయాలని చెప్పారు. ఓకే, సో ఆఫ్ ద 26 states and the union territories, at least 85 of them are being recommended as fresh additions అనమాట. సో అవుట్ ఆఫ్ దిస్ 179, 85 ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద ఫ్రెష్ అడిషన్స్ అనమాట, కొత్తగా వీళ్ళని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అమాంగ్ ద ఫ్రెష్ అడిషన్స్ 46 కమ్యూనిటీస్ అనేవి దీస్ ఆర్ నీడెడ్ టు హ్యావ్ ద ఓబీసీ స్టేటస్, 29 ఏమో ఎస్సీ స్టేటస్ రావాలి, 10 ఏమో ఎస్టీ స్టేటస్ కి రావాలన్నమాట. సో ద గ్రేటర్ నంబర్ ఆఫ్ ఫ్రెష్ అడిషన్స్ వర్ రికమెండెడ్ ఫర్ ద ఉత్తర్ ప్రదేశ్, 19 కమ్యూనిటీస్ కి ఓకే ఫ్రెష్ అడిషన్స్ అనేవి రాబోతున్నాయి ఉత్తర్ ప్రదేశ్ కి, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ 8 ఈచ్. ఓకే, ఒక్కొక్క దాంట్లో 8 కమ్యూనిటీస్ యాడ్ అవ్వబోతున్నాయి. Apart from the fresh additions, the study recommended connecting the categorization of 9 communities and found that more than 268 communities had already been categorized అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఏం లేదు, ఇందులో కొత్త వాళ్ళకి స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది, కొంతమందికి కేటగరైజ్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ది సర్వే దట్ వాస్ కండక్టెడ్ బై లైక్ కేటగరైజేషన్ దట్ వాస్ కండక్టెడ్ బై ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, రిమెంబర్ ద ఫ్యాక్ట్స్. ఓకేనా? సో ఇది నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ప్యానెల్. దీని గురించి ఫ్యూచర్ లో డెఫినెట్ గా సో ఇన్ ద కమింగ్ 2 to 3 days మనకి ఎడిటోరియల్స్ వస్తాయి, అప్పుడు ఇంకాస్త డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఆటో సెక్టర్ టు హిట్ గ్లోబల్ పీక్ ఇన్ 5 years అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు చెప్పారు. సో బేస్డ్ ఆన్ దట్ విల్ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఇండియాస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ విల్ be the number 1 in the world in the next 5 years అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు చెప్పారు. హైలైటింగ్ ద ఇండస్ట్రీ హస్ క్రియేటెడ్ ఆల్మోస్ట్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేసిందంట అంటే 4.5 crore జాబ్స్ ని క్రియేట్ చేసిందంట. ఓకే, సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో అడ్రసింగ్ ద ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్, దట్ ఇస్ ఫాడా ఈవెంట్ ఏదైతే ఉంటుందో అందులో ఇతను అడ్రస్ చేస్తూ హీ హాస్ టోల్డ్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్ట్రీ నితిన్ గడ్కరీ సార్ హస్ టోల్డ్ దట్ డిమాండ్ ఫర్ ది ఇండియన్ ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ అనేవి గ్లోబల్ గా కూడా రైజ్ అవుతున్నాయి. డెఫినెట్ గా ఇది కమింగ్ నెక్స్ట్ ఇయర్స్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద నెక్స్ట్ 5 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి వరల్డ్ నంబర్ 1 అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ద సైజ్ ఆఫ్ ద ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్ ఇస్ నౌ 22 lakh crores అనమాట. అండ్ హీ సెడ్ దట్ హీస్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ విత్ ఇన్ 5 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్ కి సంబంధించిన డిమాండ్ అక్రాస్ ద కంట్రీస్ పెరుగుతుంది అని చెప్పారు. సో ప్రెసెంట్లీ సైజ్ ఆఫ్ ద యుఎస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 78 lakhs, ఫాలోడ్ బై ద చైనా విచ్ ఇస్ 47 lakhs, అండ్ దెన్ థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉందన్నమాట. ఆటోమొబైల్ సెక్టర్ లో థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉంది విత్ 22 lakhs వర్త్ అనమాట. ఓకే, so the size of the automobile sector of India is 22 lakhs crores. Okay, Mr. Gadkari further said that when he took the charge of the transport ministry in 2014, the size of the automobile was only 7.5 lakh crores, but 22 lakh crores కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది విత్ ఇన్ 9 years అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ విచ్ ఇస్ గివింగ్ మాక్సిమం రెవెన్యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ జిఎస్టీ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ అని చెప్పేసి హీ యాడెడ్ అనమాట. ఓకే, బేసిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి అండ్ స్టేట్ జిఎస్టీ కూడా ఆటోమొబైల్ సెక్టర్ నుంచి ఎక్కువగా జిఎస్టీ కలెక్షన్స్ వస్తున్నాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, హీ మెన్షన్డ్ అబౌట్ ఈవీ సేల్స్. ఓకే, సో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అనేవి ఇండియాలో 14 lakh యూనిట్స్ ని క్రాస్ అయ్యాయి 2024 లో. ఇట్ హాస్ అచీవ్డ్ అ మార్కెట్ పెనిట్రేషన్ రేట్ ఆఫ్ 5.5% అని కూడా చెప్పడం జరిగింది, విచ్ వాజ్ రేజ్డ్ ఫ్రమ్ 4.4% అని కూడా చెప్పారనమాట. ఓకే, అంటే ఈవీ సేల్ కూడా పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద పిఎల్ఐ స్కీమ్, ఫేమ్ స్కీమ్ అండ్ ఆల్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో లెట్ us look at the last article. ఆల్మోస్ట్ మనం భోపాల్ గ్యాస్ వేస్ట్ గురించి ఆల్రెడీ డీల్ చేసాము, బట్ లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్. కెన్ భోపాల్ వేస్ట్ బి సేఫ్లీ డిస్పోజ్డ్ ఆఫ్ అని ఆర్టికల్ రావడం జరిగింది. వాట్ ఈస్ ద ప్లాన్ ఆన్ ది హజార్డస్ గ్యాస్ లీక్ వేస్ట్? హౌ మచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అలొకేటెడ్ టు ది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ టు ఇన్సినేట్ ద వేస్ట్ అండ్ డిపాజిట్ ద రెసిడ్యూ ఇన్ ద ల్యాండ్ ఫీల్ ఎట్ పీతంపూర్ అని చెప్పేసి బేసిక్ గా ఇది మనకి సండే ఆర్టికల్ అనమాట, సండే రోజు వచ్చిన ఆర్టికల్.
సో లాస్ట్ క్లాస్లో ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ డ్యూరేషన్ పెరుగుతుందని డిస్కస్ చేయలేదు, అందుకే ఐ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్ ఇన్ టుడేస్ క్లాస్. సో January 2 రోజు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే దే హ్యావ్ మూవ్డ్ 358 tons ఆఫ్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉంటుందో విచ్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ. సో దాన్ని తీసుకెళ్లి ఫ్రమ్ ది యూనియన్ కార్బైడ్ ఫెసిలిటీ నుంచి పీతంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకి తీసుకెళ్లడం జరిగింది, విచ్ ఇస్ ఇన్ ద ధార్ డిస్ట్రిక్ట్ అనమాట. సో ఆన్ December 3rd last year, the Madhya Pradesh High Court has given a 4-week deadline for authorities to dispose this. Okay, last year, okay, High Court kuda cheppindi anamata, Madhya Pradesh High Court to dispose this particular waste 4 weeks time ane teesukovalani cheppindi anamata. Okay, so almost 40 years అయిపోయింది ఈ లీకేజ్ అయ్యి, విచ్ హెస్ క్రియేటెడ్ డెత్ ఆఫ్ 4,000 people అండ్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇప్పటికీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ది exposure to that harmful gases. So what is the waste status? ఇప్పుడు ప్రస్తుతం ఏముంది? The disaster on intervening night of December 2nd and 3rd 1984 was the result of poisonous gas leak from the plant. Okay, Union Carbide facility నుంచి poisonous gases ఏవైతే ఉన్నాయో, సో యాక్చువల్లీ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అనేది ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సెటప్ చేసిన కంపెనీ అనమాట. బికాస్ ఆఫ్ ద హార్మ్ఫుల్ గ్యాసెస్ దట్ ఆర్ రిలీజ్ ఫ్రమ్ దిస్ ఫెసిలిటీ, సో ఈ పర్టికులర్ ఎక్స్ప్లోషన్ అనేది జరిగింది. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ లయింగ్ ఇన్ భోపాల్ అండ్ మల్టిపుల్ పెటిషన్స్ అనేవి సివిల్ సొసైటీ గ్రూప్స్ నుంచి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే ఇట్ హాస్ సెట్ టు ఇన్సినేట్ దిస్ వేస్ట్ ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీని ఇన్సినేట్ చేయాలని చెప్పింది అనమాట. ఇక్కడ పీతంపూర్ లో, ఓకే, దార్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. విచ్ ఇస్ మోర్ దెన్ 200 kilometers అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. ఓకే, యూనియన్ కార్బైడ్ మినిస్ట్రీ ఫ్యాక్టరీ నుంచి 200 kilometers దూరంలో ఉన్న ఏరియాకి డిస్పోజ్ చేయాలని చెప్పారు. బట్ ప్రొటెస్ట్లు అనేవి చూసాం ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఇన్ ద పీతంపూర్, బికాస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ వెదర్ దిస్ హార్మ్ఫుల్ ఎమిషన్స్ వాళ్ళ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతాయని. ఓకే, ఆన్ Jan 6 మధ్యప్రదేశ్ హైకోర్ట్ సెట్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ బి గివెన్ ద 6 weeks. Okay, to safely dispose of this waste. The order came after the state authorities has sought time to spread awareness about the manner. So first awareness ni spread cheyadaniki but time kavali ani cheppesi chepparanamata. So the central government has allocated 126 crore to the state to incinerate this particular waste anamata. Okay, so why Pitampur enduku? 2012 లో సుప్రీం కోర్ట్ సెలెక్టెడ్ ద పీతంపూర్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో సుప్రీం కోర్టే సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట యాజ్ అ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేస్ట్. అయితే అకార్డింగ్ టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి ప్రకారం, సో ఇట్ ఈస్ అ సోల్ టీఎస్డిఎఫ్ ఇన్ ది ఇన్ ద స్టేట్ అండ్ ద ఇంక్లూడ్స్ ల్యాండ్ ఫిల్ అండ్ అన్ ఇన్సినరేటర్. అక్కడ ల్యాండ్ ఫిల్ ఉంటుంది, ఇన్సినరేటర్ ఉంటుంది, కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది అనమాట ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ జడ్జ్మెంట్స్. ఓకే, అయితే ఇదే 2015 లో మధ్యప్రదేశ్ ఆర్గనైజ్డ్ అ ట్రయల్ రన్ ఇన్ విచ్ ఇట్ ఇన్సినరేటెడ్ ఆల్మోస్ట్ 10 tons ఏదైతే ఉంటుందో దాన్ని ఈ పర్టికులర్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో సిపిసిబి ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ మానిటర్డ్ ఆల్ ది ప్రాసెస్ విత్ ద ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చెన్నై. Okay, notably, the state has secretly advanced the incineration date by few days to sidestep the local resistance. Local level లో resistance అనేది ఎక్కువగా ఉండడం వల్ల, so to side track this issue, సో దీన్ని కొంచెం ఎలాంగేట్ చేయడం జరిగింది అనమాట ఈ డేట్ ని. సో అకార్డింగ్ టు ద భోపాల్ గ్యాస్ స్ట్రాటజీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ ఎవరైతే ఉంటారో, సో ద ఎమిషన్స్ ఫ్రమ్ ద ట్రయల్ వర్ అండర్ స్టిప్యులేటెడ్ లిమిట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, ఈజ్ దిస్ వేస్ట్ హార్మ్ఫుల్ అంటే ద ట్రయల్ వేస్ట్ వాస్ కన్సిస్టింగ్ ఆఫ్ 4.8 tons ఆఫ్ ది ఎక్స్కవేటెడ్ వేస్ట్ అనమాట. 1.6 tons ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద సెమీ ప్రాసెస్డ్ రెసిడ్యూ, వెరాజ్ 1.3 tons ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాప్థాల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. అండ్ 1.3 tons ఏమో కార్బరిల్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో అదనమాట. అండ్ 0.8 tons ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ రియాక్టర్ రెసిడ్యూ. సో అకార్డింగ్ టు December 2024 ప్రెస్ రిలీజ్ ప్రకారం ఫ్రమ్ ద స్టేట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్, ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సిపిసిబి ఎవరైతే ఉన్నారో ఇన్ భోపాల్, he had collected and tested the 5 water samples from around the పీతంపూర్. ఓకే, ఇది శాంపుల్ డిస్పోజ్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాటర్ ని టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ టెస్టింగ్ లో వాటర్ కలర్ ని, క్లోరైడ్ ని, సల్ఫేట్ ని, ఫ్లోరైడ్ ని, అన్ని కాన్సన్ట్రేషన్స్ ని, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని, అమౌంట్ ఆఫ్ టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ ని అన్నిటిని టెస్ట్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దెమ్, సో ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ ద పర్మిసబుల్ లిమిట్స్ అండ్ స్పెసిఫైడ్ దాట్ 10,500 IS స్టాండర్డ్ ఇన్ 2 open wells నియర్ ద ల్యాండ్ ఫీల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇట్ హాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్ బేసికలీ, ఎంతైతే ఉండాలో అంతకన్నా ఎక్కువగా ఉంది. హౌవెవర్ ఈ రిలీజ్ ఏం చెప్పింది అంటే అకార్డింగ్ టు ద సైంటిస్ట్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనాలిసిస్, హయ్యర్ వాల్యూస్
The higher values reflect groundwater quality and don't appear to be linked with the TSDF operations. అయితే ఇవి పర్మిసబుల్ లిమిట్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎందుకు ఉన్నాయి అని అంటే గ్రౌండ్ వాటర్ క్వాలిటీని వల్ల ఉన్నాయి. సో ఈ డిస్పోజ్డ్ వేస్ట్ వల్ల కాదు అని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్పారనమాట. ఓకే, ద రిలీజ్ ఆల్సో సెడ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దట్ ఈస్ ఎయిమ్స్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ భోపాల్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో సో దే హ్యావ్ సర్వేడ్ 12 విలేజెస్ అనమాట అండ్ దే హ్యావ్ ఫౌండ్ ద prevalence of skin and respiratory elements to be lower than the national average. Okay, respiratory elements ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ విలేజెస్ లో అండ్ ఆల్సో స్కిన్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ అన్ని నేషనల్ యావరేజ్ కన్నా చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట ఎయిమ్స్ భోపాల్ స్టడీ ప్రకారం. అండ్ నెక్స్ట్, credible media reports in 2015 has also said that around 4 times as much as ash and residue as the waste combusted had been generated and which the CPCB has said it would dispose it in the landfill అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇలా డిఫరెంట్ ఏజెన్సీస్ ప్రకారం కూడా ఇది అంత హార్మ్ఫుల్ ఏం కాదు. వాట్ ఎవర్ ది పారామీటర్స్ దట్ వాస్ టేకెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది లైక్ ఆ వాటర్ క్వాలిటీని టెస్ట్ చేసేటప్పుడు వాట్ ఎవర్ ది రిజల్ట్స్ దట్ వర్ అవుట్ సో దట్ వాస్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్ వాటర్ క్వాలిటీ అండ్ నాట్ బికాస్ ఆఫ్ ద డిస్పోజ్డ్ వేస్ట్ అని కూడా చెప్పారు. సో సైంటిస్ట్ హ్యాస్ ఆల్సో గివెన్ క్లారిటీ. బట్ వాట్ నెక్స్ట్ ఓకే, మధ్యప్రదేశ్ హ్యాస్ టెంపరర్లీ హ్యాస్ అంటే దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది అనమాట ఈ ఇన్సినరేషన్ ప్రాసెస్ ని. Authorities have also said that the local protest including 2 attempts of self immolation అనేది కూడా చేసుకున్నారనమాట locals. So it means that they would first like to improve the public confidence. So దీన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు పబ్లిక్ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ ఫీలింగ్ దాట్. So they have prepared almost 50 odd master trainers including the science teachers, professors, officials వీళ్ళందరినీ క్రియేట్ చేసి they'll be informed about this particular status of the waste and దాని త్రూ లోకల్ లెవెల్లో ట్రస్ట్ అనేది బిల్డప్ చేస్తారంట. సో దేర్ విల్ ఆల్సో బి అ ట్రయల్ రన్. ఒక 90 kg బ్యాచ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి ఇన్సినరేటెడ్ ఎట్ 1200 degrees Celsius. సో అలా ఒక ట్రయల్ రన్ ని మళ్ళీ కండక్ట్ చేస్తామని కూడా చెప్పారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఇష్యూ. ఇక నా నంబర్స్ అవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఆ ఇష్యూని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ద టుడేస్ న్యూస్ పేపర్ అండ్ సమ్ ఫ్యూ ఆర్టికల్స్ ఫ్రమ్ ద సండే న్యూస్ పేపర్. ఓకే, ఆల్మోస్ట్ 18 ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో సమ్ ఆర్ వెరీ షార్ట్ అండ్ సమ్ ఆర్ ఓన్లీ ఓరియంటెడ్ టువర్డ్స్ ద మెయిన్స్. ఓకే, అలా మనం కాంబినేషన్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి రిలేటెడ్ మనము డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ అనాలిసిస్ చూడడం జరిగింది అనమాట. సో ఇఫ్ యూ లైక్ ద డిస్కషన్ డెఫినెట్లీ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అంటే తారాయస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో ద లింక్ ఆఫ్ దాట్ విల్ బీ ఇన్ ద పిన్డ్ కామెంట్ అనమాట. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ మీ ఎండ్ ద సెషన్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.